శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం నిరంతర సాధనయే. అంటే ఈ ప్రశ్నలు ఎలాంటివంటే, ఈ శీర్షికలు రోజు వింటున్నాం, ఇంకా అనేక మంది చదివినటువంటి, అనేక మంది రచించినటువంటి పుస్తకాలను అంటే ఆత్మజ్ఞాన గ్రంథాలను చదివి అందులోని విషయాలను కూడా ప్రస్తావిస్తూ అవి చదివాం, ఇవి చదివాం, అవి విన్నాం, ఇవి విన్నాం, మీరు చెప్పేవి విన్నాం, వింటున్నాం. అయితే ఈ ఆత్మానుభవం ఎందుకు కలగటం లేదు? నిరంతరం వింటూనే ఉన్నాం కదా అని కొన్ని ప్రశ్నలు. కొన్నింటిలో ఆ గ్రంథంలో అలా చెప్పబడి ఉంది, ఈ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది, మీరు ఎలా చెబుతున్నారు, ఇందులో ఏది సత్యము ఏది అసత్యము, ఇటువంటి కొన్ని రకాల ప్రశ్నలు. అలా అనేకమైనటువంటి ప్రశ్నలు. రోజు ఆ ప్రశ్నలను చదివి ఏదో ఒక శీర్షిక చెబుతున్నాను. అంటే సూటిగా ఉన్నటువంటి ప్రశ్నలు చదివి చెప్పడానికి అనుకూలంగా ఉంటాయి. వారి అభిప్రాయాలను తెలియజేస్తూ, వారి భావాలను తెలియజేస్తూ, వారి అనుభవాలను తెలియజేస్తూ, వారికి ఉన్నటువంటి బలమైన అభిప్రాయాలను తెలియజేస్తూ, ఇదేమిటి, ఇది మాకు ఎందుకు అనుభవం కావట్లేదు అని ప్రశ్నించిన, వాళ్ళు అలా చెప్పారు మీరు ఎలా చెప్పారని ప్రశ్నించిన, లేదా ఇతరులు రాసినటువంటి గ్రంథాలలోనే అనేక మంది అనేక రకాలుగా రాసిన గ్రంథాలలో ఉన్న వ్యత్యాసాలను ఎత్తి చూపి ఇవిలా ఎందుకు చెబుతున్నారు అని అన్నా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనకి అనుభవం లేనటువంటి, మనం అనుభవం పొందనటువంటి, మనకు సంబంధించిన అమూల్యమైనటువంటి మన యొక్క సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం ఆత్మజ్ఞానం. దానిని అనేక మంది అనేక రకాలుగా, లేదా ఒక్కరే అనేక రకాలుగా చెప్పిన విధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారే అనేక గ్రంథాలు రచించారు ఆత్మజ్ఞాన బోధగా. అలా ఎంతో మంది మహనీయులు అనేక విధాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. అవన్నీ ఉపనిషత్తులుగా రూపుదిద్దుకున్నాయి. జ్ఞానబోధంతా కూడా వేదాంతము అంటారు. అంటే మనిషి జీవించవలసినటువంటి విధానమును తెలియచేసే భాగములు, మనిషి జీవిస్తూ చేయవలసినటువంటి కర్మకాండలు, అంటే ధర్మపరమైన జీవిత విధానానికి అవసరమైనటువంటి పనులు, అలా ధర్మపరమైనటువంటి జీవిత విధానంలో అవసరమైనటువంటి ధర్మకార్యములు నిర్వహిస్తూ, మరలా అంటే అక్కడ అదే జీవన విధానంలో మరలా దైవీ భావనలను మరిచిపోకుండా ఉండేలా అనేక భక్తి మార్గపు కర్మకాండలు, అక్కడి నుంచి మనిషిని జ్ఞానములోనికి తీసుకొచ్చి జ్ఞానములో నడిచే విధముగా మొత్తము వేదములు చెప్పబడినవి. అంటే వేదములలో కర్మ శరీరపరమైనది ఉంటుంది, భక్తి మనోపరమైనది ఉంటుంది, ఆత్మశక్తి యొక్క ఎరుక లేదా నా ప్రాణశక్తి యొక్క ఎరుక, నా సంపూర్ణత, జ్ఞానపరమైన విషయము ఉంటుంది. ఇది జ్ఞానపరమైనది. వాటిలో జ్ఞానపరమైన వాటిని ఎన్ని రకములుగా మనుషులకు సందేహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో, మన ముందు తరాలలో జీవించిన వారికి ఎన్ని రకముల సందేహములు వచ్చినాయో, అలా అన్ని రకముల సందేహములకు ఎవరికి తోచిన విధముగా వారు పద్ధతులు ఏర్పరిచి ఆ పద్ధతులలో మనకు జ్ఞానబోధలు చేయటం జరిగింది. అవే అనేక ఉపనిషత్తులుగా, ఇతర అనేక గ్రంథములుగా, ఆత్మజ్ఞాన గ్రంథములుగా వెలసిల్లుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చెప్పినప్పుడు గ్రహిస్తున్నవాడు సామాన్యుడు, అంటే నాలాంటి సామాన్యులు. ఆత్మజ్ఞానం తెలీదు, కానీ చెబుతుంటే అర్థమవుతుంది అని దాని యొక్క సంపూర్ణత తెలియదు. నేను శరీరము అనేటువంటి పరిమిత భావనలోనే ఉన్నటువంటి జీవులు ఎవరైనా
ఎవరైనా తెలుసుకుంటున్నటువంటి సాధకులు కావచ్చు, మామూలు మనుషులు కావచ్చు. అప్పుడు తెలుసుకుంటున్న విషయము మనకు తెలిసిన భాషలోనే చెప్పబడుతున్నది కనుక దానిలోని ఉపమానములు, ఉదాహరణలు, పోలికలు అన్నీ మన నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలతో పోల్చి చెప్పబడుతున్నాయి కనుక అర్థమైనట్టుగా అనిపిస్తుంది. అవే విషయములు వింటున్నప్పుడు అదే విషయాన్ని ఇంకొక రకముగా ఇంకొకరు పోల్చి చెప్పినప్పుడు అక్కడక్కడ తారతమ్యములు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది పదాల ఉపయోగములో, భాషా ఉపయోగములో మనకు అర్థమైనటువంటి తీరే తప్ప సంపూర్ణంగా అది అనుభవము అయితే తప్ప ఈ విభేదములు, అంటే ఇది ఎలా ఎందుకు అది అలా ఎందుకు అని అనిపిస్తున్నటువంటి భావములు, లేదా వీరు ఎలా ఎందుకు చెప్పారు వారు అలా ఎందుకు చెప్పారు అనేటువంటి విభేద భావనలు, లేదా నాకెందుకు ఎంత విన్నా ఎన్నిసార్లు విన్నా అది అనుభవం కలగటం లేదు అనేటువంటి స్వీయ భావనలు, ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞాన ఎరుక కలిగి అనుభవం కలిగితే తప్ప సమసిపోవు. అప్పటి వరకు మనం ఎంత విన్నా ఎన్ని విన్నా మనకది ఎంతో కొంత ఒక అసందిగ్ధావస్థను, అంటే ఒక కన్ఫ్యూజనల్ స్టేట్ను లోపల ఉంచుతూనే ఉంటుంది. ఎందుకని అది అనుభవం అవ్వలేదు. ఒక్కొక్కటి బాగా అర్థమైనట్టు అనిపించవచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇంకోటి వింటున్నప్పుడు ఇంకో అనుమానం తలెత్తుతుంది. అలాగే జీవిస్తున్నప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి. అనేక గ్రంథాలు చదువుతున్నప్పుడు లేదా అనేక రకాలైనటువంటి విధానాలలో వింటున్నప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు అనుమానాలుగా వ్యక్తీకరించబడతా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అనే పదం ఉందనుకోండి, ఆత్మ అనే పదమును మహనీయులైనటువంటి శంకరాచార్యులు వారు లాంటి సంపూర్ణ ఆత్మతత్వ విధానములో చెప్పిన మహాత్ములు ఆ పదమునకు అర్థము భావము వాళ్ళు ఉపయోగించినప్పుడు ఆ భావం ఏంటంటే మొత్తము విశ్వశక్తి, మొత్తము విశ్వశక్తి అదే అనే భావముతో దానికి పెట్టబడిన పేరు ఆత్మ లేక బ్రహ్మము. మీకు పాత గ్రంథములన్నింటిలో ఇదే పేరు కొనసాగుతూ ఉంటుంది, ఆత్మ లేక బ్రహ్మము. ఉపనిషత్తుల్లో కానీ మీరు వెనకటే ఎక్కడికి వెళ్ళిన వేదాల నుంచి, వేదముల నుంచి జ్ఞానకాండకు సంబంధించినటువంటి జ్ఞాన మార్గములకు సంబంధించినటువంటి వాటిలో ఉపయోగించబడే పేరు బ్రహ్మము లేక ఆత్మ. అంటే అది మొత్తము విశ్వశక్తి గూర్చి చెప్పబడింది. ఇక్కడే అనేక మంది మళ్ళీ ఈ ఆత్మ అనే పదమును జీవాత్మగా, పరమాత్మగా, ఒట్టి ఆత్మగా అనేక విభాగములుగా చేసి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి విన్నప్పుడు మనము ఈ ఆత్మను అనేక రకాలుగా అనేక మంది చెబుతుంది విన్నప్పుడు అసలు ఈ ఆత్మ ఏంటనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ ఆత్మ గురించి వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారని. అలాగే బ్రహ్మము అనేటప్పుడు కూడా బ్రహ్మ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు సృష్టికర్తగా. బ్రహ్మము అన్నప్పుడు ఈ బ్రహ్మగారి గురించి చెప్పట్లేదు. అందుకని ఇక్కడ అనేక రకముల గ్రంథములు అనేకముగా చెప్పబడటం వలన ప్రారంభ దశలో ఆ సంపూర్ణత అర్థం కాని స్థితిలో అది తెలుసుకుంటున్న వాళ్ళకి అనేక రకములైనటువంటి అసందిగ్ధావస్థలు, అంటే కన్ఫ్యూజన్లు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇదేంటి, మరి అదేంటి అని. అలాగే అది ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ అన్న, బ్రహ్మము అన్న, విశ్వశక్తి అన్న, ప్రాణశక్తి అన్న, సృష్టిశక్తి అన్న, దైవశక్తి అన్న, దైవశక్తి మళ్ళీ చెబుతున్న దేవుడు దేవత కాదు, దైవశక్తి అన్న, మనలోని ప్రాణశక్తి అన్న, మొత్తము ఒకే శక్తి గురించి మాట్లాడుతున్న విషయము. ముందు ఇది మీకు రూఢిగా అర్థమైతే ఆ తర్వాత జ్ఞానం అర్థమవుతుంది. ఇక్కడ అనేక మంది ప్రాణశక్తిని వేరువేరుగా చేస్తారు, జీవాత్మ అంటారు, పరమాత్మ అంటారు. అది వాళ్ళు తప్పుగా చెబుతున్నారని కాదు, వాళ్ళు విధానం అది. అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని విపరీతమైనటువంటి గందరగోళాలకు గురి చేయకుండా
ఇప్పుడు కొంతమంది పంచకోశముల మార్గం చెప్పారు. పంచకోశములు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇంకొంతమంది చక్రములుగా చెప్పారు: మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఈ చక్రముల మార్గం చెప్పి చక్రాలన్నీ క్లీన్ చేస్తామని చెబుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అంట్లు తోముకునే అంట్లా, మనం ఈ వంటింట్లో స్టీల్ గిన్నెలా, మనం కూరలు వండుకునే వస్తువులా క్లీన్ చేయడానికి. కొంతమంది అక్కడే వెన్నుపాము నుంచి పైకి కొండలిని యోగమని చెబుతూ ఉంటారు. అనేక మంది అనేక రకాల మార్గాల పేర్లు పెట్టుకొని చెప్పడం వలన ఇదంతా కన్ఫ్యూజనల్గా ఉంటుంది. అసలు ఏ కన్ఫ్యూజను లేదు. మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మీరు అనేకాన్ని తెలుసుకున్న ఆ అనేకము ఎక్కడ ఉన్నది అంటే, అనేకమునకు ఆధారముగా ఉన్నది ఒక్కటే, నా శరీరము. అసలు నాకు బయట ఏం లేదు. ఎవరు ఏ రకమైన సాధనను చెప్పినా, అంటే బయట దేవుళ్ళు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు చెప్పినా కూడా అసలు బయట దేవుడిని గుర్తిస్తున్నది ఎవరో, బయట మతం ఉన్నదని గుర్తిస్తున్నది ఎవరో, బయట దేవత ఉన్నదని గుర్తిస్తున్నది ఎవరో, బయట జ్ఞాన గ్రంథం గుర్తిస్తున్నది ఎవరు? నేను లేకపోతే వేటితోనూ సంబంధం లేదు. అసలు ఏమి లేవు ఇక్కడ. నేనుంటేనే అవన్నీ ఉన్నాయి. ఎందుకని? వాటన్నింటినీ గుర్తించేటువంటి నేను ఉండాలి అక్కడ. కాబట్టి మీరు ఎటు తిరిగినా, అది కర్మ మార్గమైనా, అది భక్తి మార్గమైనా, అది జ్ఞాన మార్గమైనా, అది ఆత్మబోధైనా, లేదా ఆకార సగుణ సాకార రూప దైవబోధైనా, మూల కారణమైన మీరు లేకపోతే అది లేదు. మూల కారణమైన నేను లేకపోతే అసలు ఏది లేదు. నేను లేకపోతే సృష్టి లేదు. నేను లేకపోతే లేని సృష్టి గూర్చి ఎందుకంత చర్చ? నేను లేకపోతే లేని సృష్టి అది, నేను ఉంటేనే ఉన్న సృష్టి. మీరు చక్కగా తెలివిగా ప్రజ్ఞగా ఆలోచించుకోండి. మూల కేంద్రము మీరే. మీరు శరీర భావంలో ఉన్న మీరే, మీరు మనోభావంలో ఉన్న మీరే, మీరు మీ ప్రాణశక్తి జ్ఞాన భావంలో ఉన్న మీరే. ఏ భావనలో అయినా, అది కర్మయోగమైనా, భక్తి యోగమైనా, జ్ఞానయోగమైనా, అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, అది ఏ మతమైనా, ఎక్కడైనా కానివ్వండి, ఏ గురువైనా, ఏ మాతాజీ అయినా, ఎవరు ఎక్కడ ఈ దేన్ని కదిపినా మూలము నేను లేకపోతే అసలు వీళ్ళెవరూ లేరు. అసలు ఈ సృష్టి లేదు. ఈ మతాలు లేవు, ఈ మార్గాలు లేవు, ఈ దేవుళ్ళు లేరు, ఈ గురువులు లేరు, ఈ మాతాజీలు లేరు, ఇన్ని విధానాలు లేవు, ఇన్ని సాధనా పద్ధతులు లేవు. అసలు నేను లేకపోతే సృష్టి లేదు, శూన్యం. నేను ఉంటేనే ఇదంతా ఉంది. కనుక నేనే దీన్ని మొత్తంగా బ్రతికిస్తున్నాను. అసలు సృష్టి ఉన్నదని భావించుకుంటున్న నేనే సృష్టికి ప్రాణం పోసిన వ్యక్తిని. సృష్టికి ప్రాణం పోసింది ఎవరు అంటే, సృష్టిని గుర్తిస్తుంది నేను. సృష్టిని నేను గుర్తించకపోతే అది లేదు. వాళ్ళు మనుషుల, మతముల, దేవుళ్ళ, జ్ఞాన గ్రంథాల, అవి పవిత్రాలా, అపవిత్రాలా, మంచులా, చెడులా, పెద్దవా, చిన్నవా, గొప్పవా, తక్కువ కాదు. నేను గుర్తించకపోతే అసలు అడేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విలువైనది ఎవరు? అసలు ఇక్కడ విషయం ఎవరు? మెయిన్ సబ్జెక్ట్ ఎవరు అంటే నేను, మీరు, ఎవరికి వాళ్ళు నేను లేనప్పుడు లేని సృష్టి గూర్చి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. అయితే సృష్టి లేదా, నాకు ఉన్నదిగా నేనున్నప్పుడు ఉన్నది నేను గుర్తిస్తే ఉంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే ఇది. మీరు ప్రపంచంలో ఇరుక్కుపోయి మనుషులతో మొత్తం దృష్టిలో పెట్టుగా ఆలోచించి నేను లేకపోతే సృష్టి ఎందుకు ఉండదు, నేను లేకపోయినా అది ఉంటుంది కదా అనేటువంటి భావనలో మీరు ఇరుక్కుపోతే చెప్పగలిగింది ఏం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి విషయం. నిజంగా నేను లేకపోతే సృష్టి లేదు. ఎంత సత్యం ఇది అంటే, గాఢ నిద్రలోకి వెళ్ళి నేను నిద్రపోయినప్పుడు సృష్టి లేకపోవటమే కాదు, సృష్టిలో నేను కూడా లేను. ఎందుకని? గాఢ నిద్రలో నేను లేను కనుక సృష్టి లేదు. మళ్ళీ
ఎప్పుడొచ్చింది సృష్టి? మెలకువ వచ్చి నేను వస్తే సృష్టి వచ్చింది. కాబట్టి సృష్టి ఏదో నన్ను బంధించేస్తుంది, నన్ను బాధించేస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, నన్ను కష్టపెట్టేస్తుంది, నన్ను బాధ పెట్టేస్తుంది, వీళ్ళు కష్టపెట్టారు, వాళ్ళు కష్టపెట్టారు, ఇది లేదు అది లేదు అని మీలో మీరు మిమ్మల్ని బాధ పెట్టుకోబోకండి. అవన్నీ మీరు భావించుకుని తయారు చేసుకుంటున్న మీ సొంత సృష్టి. అసలు సృష్టే మీరు లేకపోతే లేదు. ప్రతిరోజు నిద్రలో అది లీనమైపోతుంది, విలీనమైపోతుంది, మీలోనే గెలిచిపోతుంది. మీరు కూడా లేకుండా పోతున్నారు, నేను కూడా లేకుండా పోతున్నాను. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆత్మబోధ, ఆత్మజ్ఞానము. అసలు దాని మొదలు ఇదే, దాని చివర ఇదే. ఇక్కడే మొదలు, ఇక్కడే అంతమైపోతుంది. ఆ నిద్ర మెలకువ స్థితిలో ఏమన్నాయో గమనించండి. అయితే మరి మెలకువ ఇదంతా నిజంగా అనిపిస్తుంది కదండి, మేము జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం కదండి. గాఢ నిద్రలో ఒకవేళ ఎవరైనా లేపారనుకోండి, అప్పుడు కూడా సృష్టి కనపడుతుంది కదండి, నేనున్నాను కదండి. అవన్నీ నిజమే. కానీ నీకు ఈ చెప్పబడుతున్న స్థితి అర్థం అవ్వాలి అంటే నువ్వు దాన్ని స్పష్టంగా జ్ఞానయుతంగా తెలుసుకోవాలి. నిద్రలో నువ్వు లేవు అన్నది సత్యము, నేనన్న భావన కూడా లేదు, అది సత్యము. నేను ఎప్పుడైతే లేనో సృష్టి కూడా లేదు అన్నది సత్యము, అందులో డౌట్ ఏం లేదు. కానీ నిరంతరము నిద్రపోవడం, నిరంతరం మేలుకోవడం జీవితంలో జరుగుతున్న ఒక ప్రక్రియ కనుక మెలకువలో మళ్ళీ సృష్టి అంతా నిన్న ఎక్కడ నిద్రపోయి ఆపేశానో అక్కడి నుంచి కంటిన్యూటీగా కనబడుతున్నది కనుక, కొత్త సృష్టిగా కాకుండా పాత సృష్టిగానే కనబడుతున్నది కనుక నేను మామూలుగా నిద్రపోయాను, అంతా అలాగే ఉన్నది, నేను కూడా అలాగే ఉన్నాను, నేను కొత్త మనిషిని కాదు పాత మనిషిని అనే కంటిన్యూటీ మనకు ఉన్నది కనుక ఇదంతా ఉన్నది అని భావిస్తున్నాం. అది శరీరము యొక్క, అంటే మన శరీరం యొక్క నిర్మాణ దశలో మనకు అలా అనిపిస్తున్నది. ఇది శరీరము చేసేటువంటి మ్యాజిక్, శరీరము చేసేటువంటి జిమ్మిక్. శరీర స్థితిలో అది అలా అనిపించేలా శరీరము ఉన్నది. అలా నిరంతరం శరీరం చూడండి, పుట్టిన దగ్గర నుంచి శరీరం నిరంతరం పెరుగుతూ కదులుతూ మారిపోతూ ఉన్నది రూపురేఖలన్నీ. పసిబిడ్డ నుంచి మనం ఎదిగిపోతూ వచ్చాం. వృద్ధాప్యానికి ఎక్కడి దాకా? వృద్ధాప్యం దాకా వచ్చేసారు, 99 ఏళ్ళు మరణ దశ వరకు వచ్చారు. కానీ శరీరము ఎన్ని రకాల రూపాలను మార్చుకున్నది ఈ మధ్యలో. ఇప్పుడు మరి నేను అని అంటున్న మనము ఒక స్థిరమైన స్థితిలో ఉన్నామా? శరీరమే నేను ఒక స్థిరమైన స్థితిలో ఉన్నామా? లేదు. ఎప్పటికప్పుడు మారిపోతున్న నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం శరీరమును. శరీరం అంతే, నిరంతరం మార్పుకు లోనవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. పోన్లే మారిపోతున్న దానిని నేను అనుకుంటున్నాను, ఓకే, అందులో పర్వాలేదు, పోనీ అలా అనుకుందాం. అలా మారిపోతూ అయినా అది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు, చనిపోతుంది. అంటే అప్పుడు నేను లేకుండా పోతాను. ఆ నేను లేకుండా పోతాను అనేది నాకు ఒక భయాన్ని కల్పించింది, అభద్రతను కల్పిస్తుంది. శరీరమునికి ఏ చిన్న అనారోగ్యాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇదంతా లేకుండా పోయే వైపు తీసుకుపోతుందేమో అని భయం కలుగుతుంది. అంటే నేను ఒకప్పుడు ఉన్నాను, పుట్టుక అనే దానికి ఆ స్థితిలో ఉన్నాను, అప్పుడే వచ్చాను. మరణము అనే వరకు ఉన్నాను, ఆ తర్వాత నేను లేను. పుట్టుక అనే దానికి ముందు నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు, మరణము అనే దానికి తర్వాత నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు. నేను లేను అని నాకు తెలుసు, నేను లేను. మధ్యలో జీవితము అన్నాను, పుట్టుక నుంచి మరణం వరకు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పేర్లే, పుట్టుకన్నా, మరణం అన్నా, జీవితం అన్నా, మధ్యలో అన్నా. భాషది అర్థం అవడానికి. ఈ మధ్యలో నిరంతర మార్పులకు గురవుతూ మరణం వైపు దూసుకుపోతున్నటువంటి శరీరము జీవించటం అని పేరు పెట్టుకున్నాను నేను. అది జీవించటమా మరణించటమా తెలీదు, ఎందుకని అది మరణానికి దూసుకుపోతుంది, మరణానికి దగ్గర అవుతుంది. ఒకరోజు
గడిపిన కొద్దీ ఒకరోజు మరణానికి దగ్గరికి వెళ్ళిపోయాను. ఒక నెల గడిపితే, ఒక సంవత్సరం గడిపితే, ఆ నెల సంవత్సరం మరణానికి దగ్గరగా వెళ్తున్నాను నేను. అంటే నా ప్రయాణం ఎటు సాగుతుందంటే మరణం వైపు. ప్రతి జనన ప్రయాణము మరణం వైపే సాగుతుంది. అప్పుడు దీని జీవితం అనాలా, మరణ ప్రయాణం అని పిలవాలా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది జీవితమా లేదా మరణ ప్రయాణమా? మరణం వైపు సాగే ప్రయాణమా? అంటే ఇక్కడ మనం తయారు చేసుకున్న భావాలే అన్ని పెట్టుకుంది ఇది జీవితం అన్నాం. ఎందుకనంటే మరణాన్ని నేను గుర్తు చేసుకోను, మరణాన్ని నేను గుర్తు చేసుకోను. కానీ పుట్టిన ప్రతిదీ ఏమవుతుంది? మరణిస్తుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అప్పుడు అది మరణ ప్రయాణం కదా, జీవితం ఎలా అవుతుంది? అది మరణ ప్రయాణం. నేను ఒక చోట రైలు ఎక్కాను, ఇంకొక ఊరిలో నేను దిగాలి. ఇప్పుడు నేను రైల్లో కూర్చున్నది ఆ ఊరికి వెళ్ళటానికి జరుగుతున్న రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం, విమాన ప్రయాణం. గమ్యాన్ని చేరుకోవడానికి వాహనాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఆ గమ్యాన్ని చేరుతాను. ఇక్కడ ప్రతి పుట్టుక గమ్యము మరణమే శరీరపరంగా. కాబట్టి ఈ గమ్యం మరణమైనప్పుడు ఆ ప్రయాణం ఎటువైపు? మరణ ప్రయాణమే. అది శరీర ప్రయాణమే, మరణ ప్రయాణం. మరణం దాని గమ్యం. మరణము గమ్యమైనప్పుడు ఆ భావంతో ఎందుకు జీవించట్లేదు మనం? అంటే మరణము నాకు భయం, నాకు శాశ్వతంగా ఉండాలని ఉన్నది, నాకు మరణించాలని లేదు, నాకు శాశ్వతంగా ఉండాలని ఉన్నది. ఓకే, శాశ్వతంగా ఎలా ఉండాలని ఉన్నది? శాశ్వతంగా ఆనందంగా ఉండాలని ఉన్నది, శాశ్వతంగా సుఖంగా ఉండాలని ఉన్నది, శాశ్వతంగా సంతోషంగా ఉండాలని ఉన్నది. మరి జీవితంలో దుఃఖాలు, నష్టాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి కదా. అదే అర్థం కావట్లేదు. నేను ఎంత ప్రయత్నించినా ఇవన్నీ వస్తున్నాయి. శరీరపర జీవితంలో శరీరం నేను అనుకుని సాగుతున్నటువంటి జీవన మరణ ప్రయాణంలో నేను అసలు మరణాన్ని మర్చిపోయి జీవన ప్రయాణం, జీవితము అని ఆనందంగా జీవిస్తున్నా. ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంటే హ్యాపీ బర్త్డే కేకులు కట్ చేసుకుంటున్నా, పండగ జరుపుకుంటున్నా, పెళ్లి రోజులు జరుపుకుంటున్నా, పుట్టినరోజులు జరుపుకుంటున్నా, ఇలా పండగలు అనేకం జరుపుకుంటున్నా. కానీ నా ప్రయాణం మరణానికి వెళ్తుందనే విషయం మాత్రం నేను గుర్తు చేసుకున్నాను. మీరు కావాలంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి అడిగి చూడండి, గమనించి చూడండి. వాళ్ళు ఏదో రకంగా బతుకుదామని ప్రయత్నిస్తున్నారు అందరూ. అది తప్పు కూడా కాదు. కానీ అంతిమ గమ్యము సత్యమైతే ఏంటి? మరణమే. ఇక్కడ జీవించే విధానాలలో తప్ప రైట కాదు అసలు విషయం. మరణము తప్పదు. జాతస్య మరణం ధ్రువం. పుట్టినవారు మరణించక తప్పదు. ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రతిదీ, ప్రతి వారు, ప్రతి జంతువు, ప్రతిదీ మరణించే ఉన్నది. మళ్ళీ కొత్త పుట్టుకొచ్చినాయి అంతే. ఎవరు భూమి మీద శరీరంతో ఉన్నవాళ్ళు లేరు. ఈ సత్యం అందరికీ తెలుసు. నేను నా శరీరమునకున్న అవసరములు తీర్చుకోవడం, నేను ఎప్పుడు ఆనందముగా ఉండాలనుకుంటున్నాను, సుఖముగా ఉండాలనుకుంటున్నాను, సంతోషముగా ఉండాలనుకుంటున్నాను. ఓకే, బాగానే ఉంది. ఈ సుఖము, సంతోషము, ఆనందము ఏంటి అంటే ఈ శరీరము యొక్క అవసరములు. చక్కగా ఆకలేస్తుంది, తినాలి, నాకు నచ్చింది తిని హాయిగా ఉండాలి, నాకు నచ్చింది చూసి హాయిగా ఉండాలి, నాకు నచ్చింది విని హాయిగా ఉండాలి, నాకు నచ్చిన స్పర్శలతో హాయిగా ఉండాలి, నాకు నచ్చిన వాసనలతో హాయిగా ఉండాలి, నేను కోరుకునే శారీరక సుఖములతో హాయిగా ఉండాలి. ఈ శారీరక సుఖముల కొరకు నేను ఏర్పరుచుకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో జీవిత భాగస్వామితో హాయిగా ఉండాలి. తద్వారా పుట్టిన పిల్లలను పెంచుకుంటూ హాయిగా ఉండాలి. మళ్ళీ హాయిగా ఉండడానికి ఎన్ని ఉండాలో చూడండి. అలా నా కుటుంబమునకు అవసరమైన సమస్తము నాకు సమకూరిపోతూ ఉండాలి. అవన్నీ సమకూరుతూ నేను హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఆ సమకూరిన వాటిని అన్నిటినీ అనుభవిస్తూ హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి.
ఎక్కడ నాకు దొరకదు అనేది రాకూడదు. అది వస్తే దుఃఖానికి లోనైపోతాను. నేను ప్రయత్నించినప్పుడు దొరకలేదు అనుకోండి, ఆ సుఖం దొరకలేదు అనుకోండి, ఆ భోగం దొరకలేదు అనుకోండి, ఆ వస్తువు దొరకలేదు అనుకోండి, ఆ ధనం దొరకలేదు అనుకోండి, ఆ పంచేంద్రియ సుఖములకు సరిపోయినంత దొరకట్లేదు అనుకోండి, సుఖ దుఃఖములకు లోనైపోతాను, దుఃఖాలకు లోనైపోతాను. నాకు ఎప్పుడూ ఆనందమే కావాలి, నాకు ఎప్పుడూ సంతోషమే కావాలి, నాకు ఎప్పుడు ఆనందమే కావాలి, నాకు ఎప్పుడు సంతోషమే కావాలి, నాకెప్పుడు హాయే కావాలి, నాకెప్పుడు ప్రశాంతతే కావాలి, నాకెప్పుడు ఓ చక్కటి నిశ్చల స్థితి కావాలి. ఎందుకంటే నేను అన్ని పొందినప్పుడు నిశ్చలంగా ఉంటాను, హాయిగా ఉంటాను. అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, దొరుకుతున్నాయి కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. కాబట్టి రేపు కూడా నాకు ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి అన్నీ ఇలాగే సాగిపోతాయి. కాబట్టి అప్పుడు ఒక సంపూర్ణమైన ఆనందంగా ఉంటాను. నాకు అది కావాలి, సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందం కావాలి. అది ఎక్కడ మధ్యలో ముక్కలు ముక్కలు అవ్వకూడదు. కానీ అది ముక్కలు ముక్కలు అయిపోతుంది. నా ప్రాబ్లం అది, నా బాధ అది. అయితే ఇక్కడ విచక్షణ కావాలి. ఏంటి విచక్షణ అంటే, అసలు శరీరముతో ఇది సాధ్యమేనా? శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందము శరీరముతో సాధ్యమేనా అంటే ఎందుకు సాధ్యం కాదండి? నాకు ఎప్పుడు కావలసినవన్నీ దొరికేస్తున్నాయి అనుకోండి, నేను ఆనందంగానే ఉంటానుగా. ఇప్పుడు నాకు తినడానికి ఆహారాలు కావాలి, ఆహార పదార్థాలు, అవి నాకు నచ్చినవి కావాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. ధనం ఉంటే అవన్నీ సమకూరిపోతాయి. అప్పుడు నేను ఆనందంగానే ఉంటానుగా. ఓకే, అలాగే నాకు నచ్చినటువంటి పంచేంద్రియ సుఖములు కావాలి, నేను కోరుకున్నప్పుడు కావాలి, నేను కోరుకున్నట్టు కావాలి, నేను కోరుకున్నవి కావాలి. అవన్నీ కూడా ధనం ఉంటే సమకూరిపోతాయిగా. అప్పుడు ఆనందంగానే ఉంటాగా. ప్రాబ్లం ఏముంది అందులో? ధనం ఉంటే అన్ని సమకూరిపోతాయిగా, చక్కగా ఆనందంగా బ్రతికేస్తానుగా. ఓకే, అది కూడా నిజమే. అది అనుకునేగా అందరూ పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర అన్నీ అంటే సరిపోయినంత ధనము లేకపోవడం వలన నాకు కావలసినటువంటి నిరంతర సుఖములు, భోగములు ఏమన్నావో అవి నాకు దొరకలేదు. అందుకని నేను శాంతిగా లేను, అందుకని నేను ఆనందముగా లేను. అవి దొరకనప్పుడల్లా దుఃఖమునకు లోనవుతున్నాను. అవన్నీ నాకు నా ఇష్ట ప్రకారం దొరికిపోతే నేను చాలా ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఇంకా నాకు ఇబ్బందిగా ఉంది, అది సంపూర్ణ ఆనందమే. ఎందుకని ఎప్పుడూ నాకు అన్నీ దొరికిపోవాలి. దానికి మూలము ధనము కనుక ధనం కోసం బరువులు పెడుతున్నాం. అందులో తప్పే ఉంది? అస్సలు ఏమాత్రం తప్పులేదు. ప్రపంచం మొత్తం ఇలాగే సాగుతుంది. ఓకే, పోయిన ఒకవేళ అంటే ధనం అసలు అలా నీకు సరిపోయినంత, ఎప్పటికీ నీకు సరిపోయినంత ధనము దొరికే అవకాశం అసలు ప్రజలకు అందరికీ ఉందా? ఆ ఛాన్స్ ఉందా? పోని ఒకవేళ ఉందనుకుందాం, పోనీ నాకు సైకిల్ కావాలంటే సైకిల్, విమానం కావాలంటే విమానం, ర్యాకెట్ కావాలంటే ర్యాకెట్. అలా నాకు ఎంతైనా నా సుఖభోగములకు అవసరమైనవన్నీ దొరికే అంత ధనము నా దగ్గర ఉండి సంపాదించాను, దొరికింది అనుకుందాం. పోనీ కాసేపు అనుకుందాం ఊరికి. అప్పుడు నీ శరీరము ప్రాకృతిక ధర్మములను అనుసరించి, అంటే ప్రకృతి ధర్మములను అనుసరించి శరీరము చిన్నతనము నుంచి నిరంతరము పెరిగిపోతున్నదిగా. అసలు పెరగడం నాకు ఆనందం కదండి. అలా చిన్నపిల్లగా ఉండిపోతే నాకేం ఆనందం ఉంది? యవ్వనంలోకి వస్తే కదా అసలు శారీరక సుఖభోగములు తెలిసేది. అప్పుడు కదా జీవిత భాగస్వాములను తెచ్చుకొని కుటుంబ వ్యవస్థ ఏర్పరుచుకునేది. నిజమైనటువంటి ఆనందం అంతా యవ్వనంలో కదా ఉండేది. మరి పెరగాలి కదండి, పెరగపోతే ఎలాగో. ఓకే, అది కూడా తప్పులేదు. ఎందుకంటే అదంతా మనందరికీ అనుభవమే, జీవితంలో జరుగుతుంది అదే. కాబట్టి ఎదుగుదల అవసరం, పెరుగుదల అవసరం, నిరంతర శరీర మార్పు అవసరం. ఓకే, కుటుంబం వచ్చేసింది, అనుభవించేస్తున్నాం, చక్కగా సుఖభోగాలు పొందేస్తున్నాం, కుటుంబ వ్యవస్థ ఏర్పడిపోయింది, మొత్తం మా అందరికీ సరిపోయిన సుఖభోగాలకు సంబంధించిన డబ్బు దొరికేసింది, మాకు ఎటువంటి అనారోగ్యములు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకుందాం. ఊరికి అనుకుంటున్నామండి, ఇవన్నీ ఏ రకమైన బాధలు లేవు. ఓకే,
అలా సాగిపోతూ యవ్వనంలోంచి శరీరం ఆగిపోకుండా అప్పుడు కూడా మార్పు చెందుతూ మార్పులకు లోనవుతూ ముందుకెళ్ళిపోతుందిగా, వృద్ధాప్యం వస్తుందిగా. అది అక్కడేనండి ప్రాబ్లం ఉంది. అదే బాధ మాకు కూడా. అందుకే మేము వృద్ధాప్యాన్ని ఆపుకోలేక మేము జుట్టుకు రంగులు వేసుకుంటున్నాం, పళ్ళు ఊడిపోతే పళ్ళు పెట్టించుకుంటున్నాం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మేకప్లు వేయించుకుంటున్నాం, శరీరం ముడతలు పడిపోతుంటే భరించలేక మేకప్లు వేయించుకుంటున్నాం. మేము యవ్వనంలోనే ఉన్నాము అనే భావాన్ని కల్పించుకునేటువంటి అన్ని పనులు చేస్తున్నాం, బట్టలు కానించి, చెప్పులు కానించి, బూట్లు కానించి, తల రంగులు కానించి. కానీ నిజంగా శరీరం అయితే మాత్రం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుందండి. అది మాకు ఇష్టం లేదు. మరి ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనానికి పెరగడానికి అంగీకరించాం, అది సృష్టి ధర్మం. అబ్బెబ్బే పెరగపోతే అలాగన్నాం. యవ్వన సుఖభోగాలన్నీ అనుభవించి కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి అవసరమైనవన్నీ అంగీకరించాం, ఆ పెరగడాన్ని ఒప్పుకున్నాం. ఇప్పుడు అలాగే పెరుగుతుంది, అదేం మార్పు లేదు. దాని పెరుగుదల అనేది జరుగుతుందండి. కానీ అది పెరుగుతూ పెరుగుతూ వెళ్తే దాని అవస్థ వృద్ధాప్యానికి వస్తుంది. అది దాని సహజత్వం. బాల్యం నుంచి కౌమారం, కౌమారం నుంచి యవ్వనం ఎలా వచ్చిందో యవ్వనం నుంచి వృద్ధాప్యం వస్తుంది. అది పెరుగుదల. మరి దాన్ని లేకపోతున్నాం. వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది? పెరుగుదల అంటే చిన్నప్పటి నుంచి యవ్వనం వరకు శరీర బలం పెరిగింది, శక్తి పెరిగింది, అవయవాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కదండి. సుఖభోగాలు అనుభవించడానికి అవసరమైన సామర్థ్యము, శక్తి అన్నీ పెరిగినాయి కదండి. అది బాగుంది. మరి ఎక్కడి నుంచి పెరగడం అంటే అన్ని తరిగిపోతున్నాయి కదండి వృద్ధాప్యంలో. ఇంకా పెరిగితే బాగుంటుంది. ఈ యవ్వనమే అలా ఇంకా పెరిగి ఇంకా శక్తివంతమై ఇంకా 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 వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. మాకు ఎక్కడికి వెళ్తుంది? ఇంకా 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 లేదు, ఆ ఫెసిలిటీ లేదు. ఇంకా పెరగడం అంటే అది తరిగిపోవటమే. ఎందుకనంటే పెరుగుదలకి దానికి అంటే పెరగటానికి అవసరమైన స్థాయి ఏమున్నదో. ఇప్పుడు ఒక విత్తనం, ఓ మొక్కకు సంబంధించిన విత్తనం భూమిలో పాతాం, మంచి ఎరువులు వేసాం, చక్కగా నీరు అందించాం, చక్కగా సూర్యరశ్మి అందుతుంది, చక్కటి గాలి ఉంది, ఎదగడానికి ఆకాశంలో చక్కటి ప్లేస్ ఉంది, అన్ని రకాల బలాలు దానికి సమకూర్చాం, బ్రహ్మాండంగా చెట్టు ఎదిగింది. ఎంత బ్రహ్మాండంగా ఎదిగినా ఆ విత్తనంలో ఆ చెట్టుకో లిమిట్ ఉంది. ఈ చెట్టు ఎంతకు మించి ఎదగదు, ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత అది కూడా తరిగిపోతుంది. అదే మీరు ఎంత చెట్టు అయినా మీరు ఎన్నైనా సమకూర్చండి, అదే మొత్తం విశ్వాన్ని ఆక్రమించుకొని ఎదగదు. దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితే సృష్టి. సృష్టి అంటేనే పరిమితి. సృష్టిలో ఉన్న అన్నింటికీ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి మించి ఇంక ఎదగడం ఉండదు. అలాగే మనిషి అయినంది, సృష్టిలో ఏదైనంది. ఆ ఎదుగుదలలో పరిమితి ఏంటంటే మనిషి హయ్యెస్ట్ ఎదుగుదల పరిమితి ఏంటి అంటే యవ్వనము. యవ్వన దశలో సంపూర్ణ శక్తులు సంపూర్ణంగా వికసించుకున్నాయి. ఇంకా అంతకంటే నువ్వు శరీరముతో అనుభవించేది ఈ భూమి మీద ఏమీ లేదు. సంపూర్ణ యవ్వనంతో యవ్వనంలోకి వచ్చినాక నువ్వు ఏమేమి చిన్నతనం నుంచి అనుభవించుకుంటూ వచ్చి సంపూర్ణ యవ్వన దశలో సెటిల్ అయిపోయి అక్కడ ఆ దశలో ఒక 20 ఏళ్ల పాటు నువ్వు అనుభవిస్తూ కుటుంబ వ్యవస్థను సాగించుకుంటూ ఏమేమి అత్యంత ఉత్సాహంతో, ఆనందంతో, బలంతో, శక్తితో యవ్వన దశలో అనుభవించావో అంతకంటే ఇంకా ఈ శరీరము మ్యాక్సిమం పొందగలిగింది ఏమీ లేదు. ఆ విషయాన్ని యవ్వనం నుంచి వృద్ధాప్యం రూఢీపరుస్తుంది. ఇది తెలుసుకోమని చెబుతుంది. అక్కడి నుంచి ఇంకా ఎదగటం అంటే అర్థం ఏంటి అంటే సంపూర్ణ ఎదుగుదల అయిపోయింది నాది, ఇంకా ఎంతకంటే నేను ఎదగటానికి లేదు, ఎంతకంటే శక్తిని పొందడానికి లేదు, ఎంతకంటే నేను అనుభవించడానికి ఇంకేం లేవు. ఇవే నేను ఒకవేళ 1,00,000 సంవత్సరములు 1,00,00,000 సంవత్సరములు ఇక్కడే ఇదే యవ్వన దశలో ఉండిపోయినా నేను అనుభవించే సుఖాలు ఇంతే. కంటితో చూడగలను, చెవితో వినగలను, ముక్కుతో వాసన చూడగలను, నాలుకతో రుచి చూడగలను,
చర్మముతో స్పర్శలు అనుభవించగలను, స్త్రీ పురుషక శారీరక సుఖములు అనుభవించగలను, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలను, నేను నాది నా వాళ్ళు అంటూ హాయిగా అలా బ్రతకటమే తప్ప ఎన్ని కోటి సంవత్సరాలు ఉన్నా ఇంకా అంతకంటే చేయటానికి మానవ శరీర నిర్మాణంలో అసలు ఏమీ లేదు, శరీరంలో ఏమి లేదు. శరీరం అంతే చేయగలదు. కనుక మొత్తము శరీరము యొక్క అనుభవ సారం అయిపోయింది. అది గ్రహించవలసింది. అది వృద్ధాప్యానికి ఎందుకు వెళ్తుందని. ఇప్పుడు బోధలకి మనం ఎక్కడో గ్రంథాలకు వెళ్ళక్కర్లా, బోధ మన శరీరంలోనే ఉంది, దాన్ని పరిశీలిస్తే చాలు. ఇంకా ఇంతకంటే అనుభవించేది ఏమి లేదు. నువ్వు 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు ఉన్నా నువ్వు అనుభవించేది ఇంతే. పైగా ఒకవేళ కాదు పోన్లేండి అనుభవించేది అయితే అలాగే ఉంచొచ్చు కదా అనేటువంటి అనుమానం కూడా ఒకటి వస్తుంది మనకి. కాసేపు ప్రకృతికి విరుద్ధంగా ఊహాత్మకంగా ఆలోచిద్దాం. ఒకవేళ ఉంచితే 1,00,000 సంవత్సరాలు ఆయువిస్తే, ఆ యవ్వనంలోనే ఉంచితే, వృద్ధాప్యం రాకుండా ఉంచితే, మీరు గమనించి చూడండి మానవ స్వభావం మనది ఎలా ఉంది అంటే, మనం మనకి ఇష్టము అని ఒక దృశ్యాన్ని చూసాం, ఒక పువ్వుని చూసాం, మన ఇంట్లో మొక్క పెట్టుకొని పెంచుకున్నాం. అది ఒక పువ్వును వికసించింది, అద్భుతమైనటువంటి గులాబీ పువ్వు వికసించి పరిమళాలు వస్తున్నాయి. మనం అలా ఉదయాన్నే తలుపు తెరుచుకొని బయటకు రాగానే ఎదురుగుండా పూల కుండీలో అద్భుతంగా కనబడుతుంది ఆ పువ్వు. ఆహా ఎంతో మురిసిపోయాం, నేను పెట్టిన మొక్క, నేను పెంచుకున్న మొక్క పువ్వు పూసింది, ఆహా ఎంత సువాసన వస్తుంది అని చూసాం. అయిపోయింది, పనుల్లోకి వచ్చాం. మళ్ళీ రెండోసారి చూసాం, మూడోసారి చూసాం, నాలుగోసారి చూసాం, ఐదోసారి చూసాం, 10ఓసారి చూసాం, 100ఓసారి చూసాం. చూస్తాం అసలు 100ఓసారి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మొదటిసారి, రెండవసారి, మూడవసారి ఆనందం స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఇంక అసలు పువ్వుని పట్టించుకోం మనం. కానీ పువ్వు అక్కడే ఉంది, దాని పరిమళం అక్కడే ఉంది, దానిలో ఉన్న మొదటిసారి చూసిన అందము, శోభ అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ మనలో దాన్ని అనేక సార్లు చూస్తున్నప్పుడు ఆనందం లేదు. మళ్ళీ వెరైటీ కావాలి, మళ్ళీ వెరైటీ కావాలి దృశ్యాలకి. అందుకే చూసిన సినిమా చూడం. పోనీ బాగుందంటే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, మళ్ళీ చూడం. కొత్త సినిమాలు ఎందుకు ఎప్పుడు తీస్తూనే ఉంటారు, ఎప్పుడు కొత్త బట్టలు ఎందుకు కట్టుకుంటూనే ఉంటాం, అన్ని కొత్త కొత్త వాటి కోసం ప్రయత్నించుకుంటూ ఉంటాం. ఆ పాత చెప్పులు ఉండగానే మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కుంటాం, కొత్త షూస్ కొనుక్కుంటాం, 4-5 రకాల డబ్బులను పెట్టి. ఒక ఆవిడ చనిపోయింది, ఒక స్టేట్కి సీఎంగా చేసింది. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆవిడ చెప్పుల జతలు కొన్ని వేలు ఉన్నాయి, వేల చెప్పుల జతలు ఉన్నాయి. ఇంకా బట్టలకి చెప్పక్కర్లేదు, ఓన్లీ చెప్పుల జతలు అండి. చెప్పులు మరీ పిచ్చి కదా, అన్ని జతలు ఎలా అసలు అన్ని ఉన్నాయి. అంటే ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయో చూసుకోండి. అంటే వెరైటీ కావాలి మనకి ఎప్పుడు. ఆ ఉన్నదాన్ని, అది ఉన్నా కూడా పదే పదే దాన్ని అనుభవించడానికి ఇష్టపడదు. కన్నంతే, చెవంతే, ముక్కంతే, రుచులంతే, మాటలు కూడా అంతే. పదే పదే ఒకే రకమైన మాటలు, ఒకళ్ళు కూర్చుని మాటలు, ఒకే విషయపు మాటలు మనకు వినబుద్ధి. అందుకే న్యూస్ అంతా వెరైటీగా ఉంటుంది. లేనిపోయిన అబద్ధాలు, మసాలాలు కల్పించి సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటారు. మనం ఒక క్యూరియాసిటీగా వింటూ ఉంటాం. అసలు అబద్ధాలు వినటం అంత ఆసక్తి కూడా. ఎందుకంటే సత్యం పెద్ద ఎక్కువగా చెప్పడానికి ఏముండదు అక్కడ. అసత్యం అయితేనే అల్లేయచ్చు అక్కడ అల్లికలు, సత్యం అని నమ్మిస్తూ ఉండొచ్చు. అందుకే సోషల్ మీడియా అంతా ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. మనం అనేక రకాలుగా వినేస్తుంటాం. విషయాసక్తి అంటారు దాన్ని. అలా అన్ని మనకి అది అక్కడే ఉంటుంది అని ఆనందాన్ని ఇవ్వదు. ఇంట్లో చెప్పాను, భార్యాభర్తల ఘర్షణకు కూడా తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఏ బంధంలో అయినా ఘర్షణలకు కూడా కారణం ఇది. భార్యాభర్తలు ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, వీరి మధ్య శారీరక సంబంధం ఉంటుంది. అది కొత్తలో మొదటి రోజు పువ్వును చూసినప్పుడు కలిగిన ఆనందం ఎలా ఉందో, కొత్త భార్యతో, కొత్త భర్తతో అలాగే ఉంటుంది మొదట్లో.
వారి శరీరాలు మారలేదు, వారి శరీర అవయవాలు మారలేదు. ఎందుకంటే శరీర రూపురేఖలు మారచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ అవయవాల్లో మార్పే ఉండదు, అవయవ సుఖాల్లో మార్పే ఉండదు. ముఖాలు రూపురేఖలు మారుతాయి. ఆ రూపురేఖలు కూడా ముఖమే చూసుకుంటాం మనం. అందరికీ కాళ్ళు చేతులు అయ్యే ఉంటాయి, కొంచెం రూపురేఖలు తేడా. అసలు శారీరక సుఖాల అవయవాలు అయితే అసలు చూడటానికి లేదు, వాటికి అందమే లేదు. వాటికి ఒక అనుభవం ఉంది, స్పర్శ కలుగుతుందండి. అక్కడ కూడా బోరు వచ్చేస్తుంది. పండగ రోజు కూడా పాత మొగుడేనని సామెత ఉంది. సేమ్ అలాగే పండగ రోజు కూడా పాత పిల్లనే అనుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాయంటే మన ప్రవృత్తి అలా ఉంది కదా, వెరైటీ కావాలి మనకి. ఎన్నున్నా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్న కొత్తలో ఆనందంగా ఉంటుంది, తర్వాత పోద్ది. ఒక కారు కొనుక్కున్నాం, కొత్తలో ఆనందం ఉంటుంది, తర్వాత పోద్ది. ఇంకా దీనికంటే మంచి కారు, దీనికంటే పెద్ద కారుని ఇది కొనిగానే కళ్ళు ఎత్తికేస్తుంటాయి, దీనికంటే పెద్దది. అలా ప్రతిదీ దీనికంటే ఇంకొకటి. అంటే నీకు నిరంతరం కొత్తదనం కావాలి, వెరైటీ కావాలి. పోయి నువ్వు ఆ ఉన్నదాంతో ఆనందంగా ఉండగలుగుతున్నావా అంటే లేదు. ఉన్నదాంతో నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను. అప్పుడు నీకు 1,00,000 సంవత్సరాల ఆయువు ఇచ్చిన మళ్ళీ ఏం చేయాలి? నిరంతరం కొత్త వాటిని నీకు ఇస్తూ ఉండాలి. నువ్వు బతికినంత కాలం కొత్తవి కావాలి. మళ్ళీ నువ్వు ఎప్పుడు సుఖంగా హాయిగా ఉండాలంటే ఎప్పుడు కొత్తదనం కావాలి. అది కుదురుతుందా? పోనీ ఏం పోయిందండి, అది కూడా ఇవ్వచ్చుగా సృష్టి అంటావా? దానికోసమే మనుషులు ప్రయత్నించుకుంటున్నారు. పూర్వకాలంలో రాక్షసులు తపస్సు చేసి నాకు చావులేని వరాలెమ్మని అడిగారని కథలు ఉంటాయి. మానవ మనస్తత్వానికి ప్రతీకలేవి. రాక్షసులు కాదు, ప్రకృతిలో సృష్టిలో ఉన్నటువంటి విధానాలను గమనించుకోకుండా, ఆ పద్ధతులకు అడాప్ట్ అవ్వకుండా, అంటే ఆ పద్ధతులను అంగీకరించకుండా, సృష్టికి విరుద్ధంగా నేను సాగాలి, సృష్టికి విరుద్ధంగా నేను జీవిస్తాను, సృష్టి నియమాలను ఉల్లంఘించి జీవిస్తాను, ఈ నియమాలను మార్చే అవకాశం ఉందా, అలా మార్చి జీవిస్తాను అనుకుంటమే రాక్షస ప్రవృత్తి. అంతే, అంతకు మించేయండి. సృష్టిని అర్థం చేసుకొని కలిసి సాగిపోవడమే సహజ ప్రవృత్తి. ఎందుకని దాన్ని మార్చడం కుదరదు. నేను సృష్టి, శరీరము సృష్టిలో సృష్టి, అంతే. సృష్టిలోనే ఉంది శరీరం కూడా, మన చుట్టూ సృష్టి ఉంది. దాని నియమాలతో అది నడిచి వెళ్ళిపోతుంది. అది నా ప్రమేయంతో లేదు. నాకు ఈ శరీరము నేనని భావన కల్పిస్తున్నది. అలానే ఈ శరీరానికి అన్ని ఎలా దొరుకుతాయి? నీలాగానే అందరూ ప్రయత్నించుకుంటున్నారు. అసలు వివేకం లేదా? ప్రయత్నించొద్దని చెప్పట్లే ఎవరిని. వివేకము లేదా? అది జ్ఞాన మార్గం అంటే. వివేకం ఉంది, మనకు విచక్షణ ఉంది. ఏమోనండి ఆ వివేకాన్ని నేను వాడను, నాకైతే అన్నీ కావాలి. అలా అన్నీ కావాలన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులు కూడా ఘర్షణ పడిపోతున్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా బోర్ అవుతుంది ఎవరికైనా సరే. రోజు అలవాటు పడిపోయి పిల్లలు తల్లిదండ్రులను ఎంత మాట పెడితే అంత మాట అనేస్తుంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది ఊరుకునే. ఎవరైనా ఏ మాట ఎంత మాట పెడితే అంత మాట అనేస్తుంటారు. చనువు ఎక్కువైపోద్ది, అలవాటు అయిపోద్ది, గౌరవాలు తగ్గిపోతాయి. మొదటిసారి ఉన్నంత గౌరవం, ప్రేమ, అభిమానాలు ఉండవు స్నేహితులైనా సరే. ఏమండి అని మొదలైన స్నేహాలు ఏరా వరకు వెళ్తాయి, తర్వాత పోరా అవుతాయి. ఏమేమి వరకు వెళ్తాయి, తర్వాత పోవే వరకు వెళ్తాయి. ఇలా మొదలవుతాయి ఏమండి అని గౌరవంతో. తర్వాత ఏరా ఏమే అక్కడి దాకా వెళ్తాయి. తర్వాత పోరా పోవే, అంతే, ఘర్షణకు వెళ్ళిపోతాయి. దీనికి కారణం ఏంటి అంటే శరీర ప్రవృత్తి. శరీరం యొక్క లక్షణం అది, గుణం అది. అది నిత్యనూతనముగా భావించుకోలేదు విషయాన్ని. దానికి నూతన విషయాలు ఉంటేనే నూతనంగా తీసుకుంటుంది. నూతన విషయం లేకపోతే పాతదాన్ని మళ్ళీ అది ఆనందించలేదు, పాతది అని భావించుకుంటూ ఉంటుంది కూర్చొని. అది శరీర తీరు, అంతే ఇంకది. కానీ ఈ శరీర తీరుని జ్ఞానంతో గమనించి సృష్టి ఇలాగే ఉంటుంది, సృష్టి ధర్మాలు ఇంతే, సృష్టిలో నియమాలు ఇంతే, సృష్టిలో పద్ధతులు ఇంతే, నా శరీరం కూడా సృష్టిలోనే కలిసి ఉంది కనుక దాని విధానం ఇలా ఉంటుందని దాన్ని గమనించి
ఆ గమనికతో, దీని విధానం ఇంతే అనే గమనికతో, సృష్టి పద్ధతి ఇంతే అనే గమనికతో సంతృప్తిగా జీవించటం అలవాటు చేసుకొని ఆధ్యాత్మికత చెబుతుంది. సృష్టిని మార్చటం కుదరదు. అందరూ సృష్టిని మారుద్దామని ప్రయత్నిస్తున్నాం. నాకు సరిపోయినంత డబ్బు అంటాడు. అంటే సృష్టిని మారుద్దామని నీకు ఎంత సరిపోద్దు చెప్పు. అంత సరిపోయినంత డబ్బు కావాలని ఆ డబ్బుల కోసం ప్రయత్నిస్తూ ఉన్న డబ్బులకు విలువ ఇవ్వక, అంటే ఇప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇది ప్రపంచంలో చాలా మంది దగ్గర లేదు. ఇప్పుడు ఒక ఆయన 100 కోట్లు సంపాదించాడు అనుకుందాం. అసలు ఏ రోజుకి ఆ రోజు 100 రూపాయలకి ఎత్తుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రపంచంలో. ఆ 100 కూడా లేక భిక్షక వృత్తిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, నీలాంటి మనుషులే. కానీ 100 కోట్లు వచ్చినా నాకు సరిపోదు, నాకు ఇంకా కావాలని పరుగులు పెడుతూ ఉన్న 100 కోట్లని ఆనందించకుండా దుఃఖాన్ని తెచ్చుకుంటున్నారు. అలాగే ఉన్న భార్యని, ఉన్న భర్తని, ఉన్న వస్తువుల్ని, ఉన్న విషయాల్ని, ఉన్న మనుషుల్ని, ఉన్న కుటుంబాన్ని ఆనందించకుండా నిరంతరం నూతనత్వం కోసం పరుగులు పెడుతూ ఉన్నదానిని లేనిదానిగా చేసుకుంటున్నారు. ఆ విషయం ఆధ్యాత్మికత చెబుతుంది. అది ప్రాబ్లం ఇక్కడ. ఉన్నదాన్ని గుర్తించాలంటే నీకు జ్ఞానం కావాలి. శరీరపరంగా అయితే గుర్తించేసింది అంటే చూసేసింది పాతదే, వినేసింది పాతదే, తినేసింది పాతదే, రుచి తెలుసుకుంది పాతదే, అనుభవించేసింది పాతదే. దానికి నూతనమైంది కావాలి. ఇప్పుడు శరీరం అంతే, శరీరపరంగా. జ్ఞానంతో దాన్ని అలా కుదరదు. సృష్టిలో విధానం ఉంది, పద్ధతి ఉంది, శరీరంలో విధానం ఉంది, పద్ధతి ఉంది, అది అలాగే సాగుతుంది, దాన్ని నువ్వు మార్చలేవు. కనుక ఉన్నదానిని గుర్తించు. ఉన్నదానిని గుర్తించాలి అంటే జ్ఞానము. ఇప్పుడు ఉన్నది 100 కోట్లు సంపాదించాడు, 50 కోట్లు సంపాదించాడు, ఎంతో కొంత ప్రతి వాళ్ళకి ఎంతో కొంత అడుక్కుంటే 5 రూపాయలైనా చేతిలో ఉంది. ఆ ఉన్నదానిని గుర్తించి ఇది ఉన్నదనుకొని నువ్వు ఎందుకు ఆనందించడం లేదు, ఏది లేదో చూసుకొని దాన్ని ఎందుకు దుఃఖిస్తున్నావు, ఉన్నదాన్ని లేనిదానిగా ఎందుకు భావించుకుంటున్నావు. ఇది ఆధ్యాత్మికత. ముందు ప్రతి వాళ్ళు ఉన్నదానిని గుర్తించండి. ఏది ఉంటుంది, నాకు ఈ శరీరం ఉంది, హాయిగా ఉన్నాను, ఇప్పుడు ఈరోజు శరీరం ఉంది, సంతృప్తిగా ఉన్నాను, భోజనం చేశాను, హాయిగా ఉంది. అలాగే ఏదో కుటుంబ సభ్యులు, భార్య, భర్త, పిల్లలు ఎవరో ఒకళ్ళు తోడుగా అయితే ఉన్నారు, హాయిగా ఉన్నాను. అలా ఎక్కడికక్కడ ఉన్నది గుర్తించావా, ఉన్నది గుర్తిస్తే సంతృప్తి వచ్చేస్తుంది, సంతృప్తి వచ్చేస్తే దుఃఖం పోద్ది. ఇలా ఎప్పటికప్పుడు ఉన్నది గుర్తించు, ప్రయత్నించొద్దు. దాంట్లో ఆగిపోమని ఎవరు చెప్పట్లా. ప్రయత్నిస్తే మళ్ళీ వచ్చింది, వస్తే అది ఉన్నదైపోయింది. ఉన్నది గుర్తిస్తూ మళ్ళీ నీ అవసరంగా ప్రయత్నించుకో కావాలంటే. లేదు ఉన్నది సరిపోద్ది అనుకుంటే ప్రయత్నాలు ఆపేసేసారు. సంతృప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉన్నది సరిపోతుంది అనుకున్నాను అనుకుంటే ఒక జీవిత భాగస్వామి కావాలి శారీరక కోరికలకు. ఈ భర్త సరిపోతాడు, ఈ భార్య సరిపోతుంది, శారీరక కోరికలు రోజు తీర్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీర్చుకోవచ్చు, నా ఇల్లే కదా అనుకున్నావు అనుకో, ఇంకా నువ్వు ధర్మపరుడు అయిపోయావు. మనస్సు శాశ్వత సంతృప్తిని పొందేసింది అక్కడ. ఎందుకని అక్కడ ఉందిగా, ఆల్రెడీ జీవిత భాగస్వామి ఉన్నారుగా, నేను పొందొచ్చు. ఒకవేళ నేను అనుకున్నప్పుడు ఒకరోజు పొందలేకపోయినా అది పోయేదేం కాదు నా జీవితంలో. ఒకరోజు ఎవరొకళ్ళకి అనారోగ్యం ఉండొచ్చు, లేదా ఇబ్బంది ఉండొచ్చు, లేదా మనసు బాధగా ఉండొచ్చు. ఆ రోజు నేను శారీరక సుఖం పొందలేకపోయినా శారీరక సుఖమునకు సంబంధించి నాకు పర్మనెంట్గా ఏర్పాటు ఉంది, నేను తృప్తి పెడితే. అదే చెబుతుంది ఆధ్యాత్మికత. శారీరక సంబంధమునకు సంబంధించి నీకు పర్మనెంట్ ఏర్పాటు అనేదే కదా కుటుంబ వ్యవస్థ, జీవిత వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఇంకెందుకు ఆలోచిస్తావు? చక్కగా శారీరక కోరికలు తీర్చుకుంటూ నీ శారీరక కోరికలు తీర్చేటువంటి ఆ మనిషిని ప్రేమగా చక్కగా మరి నీ కోరికలు తీర్చుకున్నాక జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడు ఒక వాహనాన్ని కొనుక్కొని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావు, ఒక బంగారు ఆభరణాన్ని కొనుక్కొని ఎంత జాగ్రత్తగా దాచుకుంటావు, డబ్బు సంపాదించి ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావు, పారేవుగా ఎక్కడ అజాగ్రత్తగా కూడా ఉండవుగా. అలాగే మరి నీకు శారీరక సుఖమును అందిస్తున్న వ్యక్తితో
అజాగ్రత్తగా ఎందుకు ఉంటున్నావు? జాగ్రత్తగా పెట్టుకో, ఆ బంధాన్ని జాగ్రత్తగా నిలుపుకో. ఎలా నిలుపుకుంటే నీకు మళ్ళీ పదే పదే శారీరక సుఖాన్ని ఇస్తారో అలా పెట్టుకో. మళ్ళీ అక్కడ చేయట్లే అహంకారం వస్తుంది. ఎందుకో తెలుసా? పాత పడిపోతుంది. ఇది పాత పడిపోవటం అనేది మనసు జబ్బు, శరీరపరమైన జబ్బు అది. అంతే తప్ప అది ఎప్పుడూ పాత పడదు. పాత పట్టడానికి ఉంది. మొదటిసారి ఉన్న మనిషిగా, మొదటిసారి చూసిన పువ్వేగా, మొదటిసారి విన్న శబ్దమేగా. అప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడు ఎందుకు కలగదు? రెండోసారికి, మూడోసారికి, 10ఓసారికి, 100ఓసారికి తగ్గిపోవటం ఏంటి? తగ్గిపోతుందంటే అది నీ ప్రాబ్లం, వస్తువుల ప్రాబ్లం కాదు, ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు. కాబట్టి సత్యాన్ని సత్యంగా అంగీకరించు. సత్యము నిత్యనూతనము అన్నాడు ఒక మహానుభావుడు. సత్యము నిత్యనూతనం. నువ్వు సత్యాన్ని సత్యంగా తీసుకుంటే అన్ని నూతనమే. నిన్న భోజనం అయిపోయింది, ఇప్పుడు భోజనం చేస్తున్నా, నూతనంగా తింటున్నా. కానీ మళ్ళీ అయ్యే పాత కూరలా, అదే పాత అన్నమా అనుకున్నాను అనుకో, దుఃఖం వస్తుంది. కాదు, వాళ్ళు పాత అన్నం కాదు, అది వాళ్ళు కొత్తగా వండుకున్న అన్నమే, కొత్తగా వండుకున్న కూరలు అవి ఇప్పుడే ఉండారు, ఫ్రెష్గా వేడివేడిగా కూడా ఉంది చూడు. అచ్చోట్ల నేను లేదు అన్నం ఇలాంటి అన్నమే 10 ఏళ్ళ నుంచి తింటున్నాను నేను. ఇదిగో ఇలాంటి కూరగాయలు ఎప్పటి నుంచో అవి మార్చి వండుతున్నారు. అంతే సృష్టిలో అంతే ఉంది, ఇంకా ఏర్పాటు లేదు. మరి ఉన్న ఆహార పదార్థాలు అవి మార్చుకు వండుకోవాలి. ఇంకా మనిషి కొత్తగా వాటిని తయారు చేసుకున్నాడు, అవి కలిపేసి కలకపలకం చేసి బోల్డ్ రకాలు చేసుకున్నాడు. కానీ సృష్టి అంతే. ఆ పరిమితిలోనే నువ్వు వాటిని అనుభవించాలి. ఆ పరిమితికి ఒక లిమిట్ ఉంది. ఆహార పదార్థాలు ఇన్నే ఉంటాయి. నీకు నిరంతరం కొత్త ఆహార పదార్థాలు పుట్టుకురావు. అలాగే నీ శారీరక సుఖములకు అవసరమైనటువంటి వ్యక్తి వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరో ఇస్తారు. వేరే స్త్రీ పురుషులు ఎవరితో కలిసినా అదే శారీరక సుఖం దొరుకుతుంది. సుఖం కూడా అలాగే ఉంటుంది. అక్కడ ముఖాలు, శరీరాలు, రూపురేఖలు మారినాయి తప్ప శారీరక సుఖములను తీర్చుకునే అవయవములు మారలేదు ఎవరికి. అవయవములు అసలు అందమే ఉండదు. ఈ సత్యాలను ఆధ్యాత్మికత చెబుతుంది. జ్ఞాన దృష్టితో నువ్వే ఆలోచించుకో, జ్ఞానం నీలో ఉంది అని. అలా మనం ముందు గమనించుకుంటే రోజు అసలు ఉన్నందుకు తృప్తిగా బతికేస్తాం. ఇప్పుడు మెలకు వచ్చింది అంటే నేను చనిపోలేదు, బతికే ఉన్నాను, ఓకే ఉన్నానుగా, ఉన్నాను, తృప్తి. కాఫీ ఏదో తాగాలి, ఉంది, తాగాను, తృప్తి. భోజనం ఏదో చేశాను, తృప్తి. బట్టలు వేసుకున్నాను, ఏదో ఉన్నాయి, తృప్తి. ఉన్నవాటిని గుర్తించు. ఆ ఉన్నవాటిని గుర్తించి వాటి స్వరూప స్వభావములను గుర్తించు. మళ్ళీ కాలంలో ఇవన్నీ కూడా నశించిపోతాయి, వస్తువులు, ఈ విషయాలు. ముందు ఉన్నవాటిని గుర్తిస్తే ఏమవుతుంది? తృప్తి కలుగుతుంది. తృప్తిలోంచి నువ్వు ఏం చేసినా, తృప్తిలోంచి నువ్వు చూసినా, విన్నా, ప్రయత్నించినా, చేసినా, అనుభవించినా అది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తృప్తి పడిపోయి ఉన్నాను, కానీ మళ్ళీ దొరుకుతున్నాయి, మళ్ళీ అనుభవిస్తున్నాను. కాబట్టి నాకు ఆనందంగా ఉండదు, ఎప్పుడు దొరుకుతున్నట్టే ఉంటుంది. తృప్తి అంటే ఏంటి? ముందు ఉన్న వాటిని గుర్తించటం, చూడటం. ఉన్నదిగా, అందులో అసత్యమే ఉంది. కానీ మనుషులు అసంతృప్తితో బతుకుతున్నారు. ఏంటంటే కొత్త వాటిని చూస్తూ ఉంటారు ఎప్పుడు, అవేవో కావాలని, ఉన్న వాటిని గుర్తించరు. అది ప్రాబ్లం. ఇది మానసిక జాడ్యము, శరీరపరమైనటువంటి మానసిక జాడ్యము. ఎప్పుడూ కొత్తది కావాలి. ఇప్పుడు 100 కోట్లు సంపాదించేశాను, ఒక 50 కోట్లు సంపాదించేశాను, లేదా 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించేసుకున్నాను, దాచేసుకున్నాను. మళ్ళీ తర్వాత 1 కోటి కోసం చూస్తున్నాను తప్ప అసలు ప్రపంచంలో చాలా మందికి ఈ కోటే లేదని నేను అనుకోవట్లా. ప్రపంచంలో చాలా మందికి నాలాగా ఒక ఇల్లు లేదని నేను అనుకోవట్లా. ఎంతో మంది అసలు ప్రపంచంలో చాలా మందికి నాలా ఒక కుటుంబం లేదని అనుకోవట్లా. ఎంతో మంది అనాథలుగా బతుకుతున్నారు. కాళ్ళు లేక, కళ్ళు లేక, చేతులు లేక, చెవులు లేక, ముక్కు లేక, రకరకాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారు. అందుకని ఉన్నదానిని గుర్తిస్తే తృప్తి వస్తుంది. ఆ తృప్తిలోంచి సాగే ప్రయాణం ఎప్పుడూ సంతృప్తిగా ఉంటుంది. అంటే ఎక్కువను పొందినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఎక్కువనే పొందుతున్నావుగా. ఇప్పుడు ఉన్నదానిని గుర్తించాను, సంతృప్తి పడ్డాను. ఇప్పుడు ప్రయత్నించి తెచ్చుకున్నానండి అంటే మళ్ళీ ఎక్కువను పొందాను.
మళ్ళీ పొందాను, ఎక్కువ పొందుతున్నాను, ఎక్కువ సార్లు పొందుతున్నాను. ఉన్నదాని మీద మళ్ళీ ఏది పొందినా అది ఎక్కువే. అప్పుడు ఎక్కువను పొందుతున్న భావన సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అందుకని ముందు మీరు సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి, తృప్తిగా ఉండడం నేర్చుకోండి. తృప్తిగా ఉండాలంటే ఉన్నదానిని గుర్తించాలి. ప్రస్తుతం నేను బాగున్నాను, ఏ స్థితిలో ఉన్నా సరే. ఎందుకంటే ఆ స్థితిలో ఏ ఉన్నాయి కదా, అక్కడి నుంచి నెక్స్ట్ స్థితికి వెళ్ళొద్దంటలేదు. తృప్తిలోంచి ప్రయాణించు, అసంతృప్తిలో ప్రయాణించుకో. అసంతృప్తిలో ప్రయాణించటం అంటే ఏంటంటే ఉన్నవాటిని గుర్తించకుండా ఉన్నవాటిని లేవనుకుంటూ దాచేసుకొని చాలామంది ప్రతి చిన్న విషయం నుంచి ఉన్నవన్నీ లేవనుకుంటూ ఉంటారు. అంటే అవి కదలకూడదు, అలా స్థిరంగా ఉండిపోవాలి, వాటికి ఏ భంగము రాకూడదు. మళ్ళీ అవి ఎక్కడ భంగపాటు కలుగుద్దో వాటికని భయం కూడా ఉంటుంది. అవన్నీ అలా ఉండి ఇంకా నేను పొంది తెచ్చుకోవాలని కోరిక. అంటే అసంతృప్తిలోంచి ప్రయాణం మొదలుపెట్టావు. అసంతృప్తితో సాగే ప్రయాణం, అసంతృప్తిలోంచి సాగే ప్రయాణం అసలు నీకు తృప్తిని ఎట్టేస్తుంది. ప్రయాణం మొదలే అసంతృప్తిగా ఉంది, అశాంతిగా ఉంది, దుఃఖంగా ఉంది. ఇంకా అలా ఆ భావాలతోనే కొనసాగుతావు ఎంతకాలం వెళ్ళినా. నీకు సంతృప్తి రాదు అసలు. ఈ విషయాన్ని ఆధ్యాత్మికత చెప్పుద్ది. ఆధ్యాత్మికత సత్యాలను చెప్పుద్ది, అంటే జీవిత సత్యాలు అవి. ఉన్నది అన్నప్పుడు ఉన్నదానిని గుర్తించి, ఉన్నవారిని గుర్తించి, ఉన్న స్థితి గతులను గుర్తించి, ఉన్న వనరులు వసతులను గుర్తించి, అక్కడికి ముందు ఉన్నవాటిని ఆనందించి తృప్తిపడి సంతృప్తిపడి, ఆహా ఆనందంగా ఇవి నాకు దొరికినవని ఆ సంతృప్తిలోంచి తృప్తిలోంచి ప్రయత్నం చేయి. ప్రయత్నించొద్దని ఎవరు చెప్పారు? అప్పుడు ప్రయాణం ఎలా మొదలైంది? తృప్తితో సంతృప్తితో మొదలైంది, అసంతృప్తితో కాదు. ఆ తృప్తి సంతృప్తి కంటిన్యూ సాగుతూనే ఉంటాయి నీ ప్రయాణం అంతసేపు. అలా సాగుతూ ఏదైనా దొరికిందనుకో, సంతృప్తి పడి ఉన్నాను కనుక దొరికింది ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా పొందానని ఆనందం కలుగుద్ది అది ఎంత పొందినా. అసంతృప్తితో సాగుతున్నాననుకో, అసంతృప్తితో సాగేదాన్ని ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఉన్నవాటిని గుర్తించట్లేదని అర్థం. అంటే ఉన్నవాటిని గుర్తించకుండా వెళుతున్నానంటే ఎంత దొరికినా దాన్ని కూడా గుర్తించను. ఎందుకని? నాకు టార్గెట్లు ఉంటాయి. నా దృష్టిలో ఉన్నదంతా కూడా లేనట్టు, అంటే ఎంతకంటే ఎక్కువ కావాలి ఇంకా నాకు లేనట్టుగా భావించేసుకుంటున్నా దాన్ని. ఇక లేదు, అందుకని ఇంకా బోల్డ్ సంపాదించేద్దాం, బోల్డ్ పొందేద్దాం, బోల్డ్ అనుభవించేద్దాం. అసంతృప్తి ప్రయాణం ఎన్ని పొందినా అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకని? ఆల్రెడీ పొందినాటికి సంతృప్తి చెందడం నీ శరీరంలోనే అలవాట్లేదు, నీ మనసులోనే అలవాట్లేదు, నీ బుద్ధిలోనే అలవాట్లేదు, నీ గుణంలోనే అలవాట్లేదు, నీ స్వభావంలోనే అలవాట్లేదు. అసలు మొత్తంగా తల నుంచి కాలి వరకు నీ శరీరానికి లేదు, నీ మనసుకు లేదు, నీ బుద్ధికి లేదు. అంటే సంతృప్తి పడటం అనే గుణాన్ని అసలు నువ్వు అలవాటు చేయట్లేదు నీలో. దేనికి? నువ్వు ఎప్పుడు అసంతృప్తిని అలవాటు చేస్తున్నావు దానికి. అది అసంతృప్తిని అలవాటు చేయటం వలన దాన్ని అలవాటు చేసుకున్న శరీరము, దాన్ని అలవాటు చేసుకున్న మనసు, దాన్ని అలవాటు చేసుకున్న బుద్ధి ఎప్పుడు దుఃఖాలకు లోనవుతున్నాయి. అదే నీకు స్ట్రెస్, ఒత్తిడి, దుఃఖం, బాధ. ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దీన్ని పంచుతూ ఉంటావు అంతే. ఎందుకంటే నీ దగ్గర ఉన్న సరుకు అదే. నీ దగ్గర ఎన్ని వస్తువులు ఉండొచ్చు, విషయాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడివై ఉండొచ్చు, ఐశ్వర్యవంతురాలివై ఉండొచ్చు, నీ దగ్గర సమస్తం ఉండొచ్చు, సుఖభోగములను అనుభవించే శరీరం ఉండొచ్చు, పంచేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వేమీ అనుభవించవు. ఈ దుఃఖాన్ని అందరికీ పంచుతూ నువ్వు నీ దుఃఖాన్ని పెంచుకుంటూ నీ చుట్టూ ఉన్న అందరికీ పంచుతూ ఉంటావు. ఎందుకని? నీ స్వభావంలో సంతృప్తి లేదు. అసలు నీ స్వభావంలోనే సంతృప్తి లేదు. అది పాయింట్ అక్కడ. స్వభావంలో సంతృప్తి లేని వాళ్ళకి ఎందుకు పొందిన సంతృప్తి ఎందుకు వస్తుంది? అసలు స్వభావంలో గుణంలో సంతృప్తి లేదు. అప్పుడు అసలు ఎన్ని పొందినా సంతృప్తి ఎలా వస్తుంది? అంటే ఒక చిన్న బిందె ఉంది, ఒక స్టీల్ బిందె ఉంది, మంచినీళ్ళు పోసాం అందులో. ఆ బిందె సైజుకి నీళ్లు రాగానే నిండిపోద్ది, ఇంకా పోస్తే వెలిగిపోతాయి, ఉపయోగం ఉండదు. ఎందుకని చెప్పి బిందె వరకు పోసి వదిలేసాం. బిందె నిండిపోయింది, చక్కగా మూత పెట్టాం, దాని మీద ఒక గ్లాస్ పెట్టాం, అవసరమైనప్పుడు తాగొచ్చు అనుకున్నాం.
ఓకే, ఇది సహజత్వం, జీవన విధానం. ఇది జీవన విధానం. అంటే సంతృప్త మనసు ఎలా ఉంటుంది. ప్రయత్నించు, నీళ్లు తెచ్చుకో, బిందె నిండే వరకు తెచ్చుకో. ఆ బిందె నీ మనసు అనుకో, ఆ బిందె నీ మనసు. అది నిండే వరకు పోసుకో, ఎవరొద్దన్నారు. నిండిపోయినాక ఏం చేయాలి? ఆపేయాలిగా. ఆపేశాం. సంతృప్తి చెందాను, అమ్మయ్య నా బిందె నిండిపోయింది, నీళ్లు మాకు ఇవన్నీ మా కుటుంబానికి రేపటి వరకు వస్తాయి, ఇంకా ఈ రోజుకి వాటర్ కూడా లేదు, మున్సిపాలిటీ పంప ఆగిపోద్ది, కాసేపు ఆగి పర్వాలేదు నాకేం, ఎందుకంటే మా బిందె నిండిపోయిందిగా, సరిపోతుంది మాకు. మళ్ళీ రేపు వస్తుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, బాగుంది, హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపు వచ్చినప్పుడు పెట్టుకుంటాను, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? సంతృప్తి మీద సంతృప్తి కలుగుతుంది, అంతే. నా బిందె నిండిపోవచ్చు. మళ్ళీ రేపు వస్తాయి మున్సిపాలిటీ వాటర్, పట్టుకుంటాను. ఇవాళ ఈ బిందులో నీళ్లు మేము వాడుకుంటూ తరిగిపోతుంటే నాకు భయం, బాధ అనిపించదు, ఇబ్బంది అనిపించదు. అది వాడుకోవటం కూడా ఆనందంగానే ఉంటుంది. ఎందుకని మాకు సరిపోని సంతృప్తిగా నింపేసుకున్నాను నేను. ఆ నీళ్ళు మాకు సరిపోతాయని తెలుసుగా, సంతృప్తంగా నింపేసుకున్నా, సరిపోయింది. అందుకని అది వాడి తరిగిపోతున్నా బిందు ఖాళీ అయిపోతూ ఉంటుంది. మనం వాడుతుంటే ఖాళీ అవటం కాదు, రేపు ఖాళీ చేసేస్తాం మనమే. ఎందుకని అంటే మళ్ళీ రేపు పట్టుకోవాలిగా నీళ్లు, మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఖాళీ అయిపోవాలి, ఈ బిందు ఖాళీ అయిపోవాలి, అప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకున్నాం. అందుకని ఖాళీ అయ్యే ప్రాసెస్ దుఃఖం అనిపించదు. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే చక్కగా సుఖం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ బిందు నీళ్ళు అమ్మయ్య మళ్ళీ నింపేసుకున్నాం. అలా ఎప్పటికప్పుడు సంతృప్త మనస్సు అంటే ఏంటంటే ఇప్పుడు పొందినటువంటి వాటితో, ఇప్పుడు ఉన్న వాటితో అది సంతృప్తి చెందిపోద్ది, చక్కగా వాటిని అనుభవిస్తుంది. ఒకవేళ డబ్బు అయితే ఆనందంగా ఖర్చు పెట్టుకుంటుంది. మళ్ళీ పని చేసి సంపాదిస్తాంగా, ఎందుకు మూటలు మూటలు కట్టేసి ఏం చేస్తాం. కానీ అసంతృప్త మనసు ఏంటి అంటే ఆ బిందుకి చిల్లు పడింది, ఆ బిందుకి ఒక చిన్న చిల్లు ఉంది, ఆ చిల్లులోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఎన్ని పోసినా అది నిండదు, ఎందుకంటే చిల్లులోంచి కారిపోతుంది. ఎన్ని పోసినా అది నిండదు, చిల్లులోంచి అది కారిపోతుంది. అసంతృప్త మనసు చిల్లు కుండ లాంటిది, చిల్లు బిందె లాంటిది, ఒక రంధ్రం ఉన్నటువంటి బిందె లాంటిది, రంధ్రం ఉన్నటువంటి గిన్నె లాంటిది. ఎన్ని పోసినా కారిపోతాయి. ఎందుకనంటే అసలు దానికి తృప్తి లేదు, ఆగటం అనేది లేదు. ఎన్ని పొందినా అది అశాంతిగానే ఉంది. పొందుతుంది కానీ పొందినప్పుడు కూడా అశాంతే, దొరికినప్పుడు కూడా అశాంతే. అదేంటి, దొరికితే శాంతి ఉండాలి కదా, కొంత పొందేవు కదా, సంతృప్తిగా ఉండాలిగా. అసలు వీళ్ళు పొందుతున్నప్పుడే నేను చాలా మందిని చూశాను, నాకు ఒక్కొక్కసారి చిరాకు విసుగు వస్తూ కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏంటో కొన్ని సందర్భాలు అంటే కొంతమంది ఇప్పుడు భోంచేస్తూ సాయంత్రం ఏం వండుకుందాం, రాత్రి ఏం వండుకుందాం అని అడుగుతూ ఉంటారు. అంటే నా స్వభావం తప్పేమో నాకు తెలియదు, కానీ నాకు అక్కడ చికాకేస్తుంది. మా ఇంట్లో ఎవరన్నా అడుగుతారు అప్పుడు రాత్రికి ఏం వండమంటారని, ఎప్పుడన్నా అరుదుగా. అసలు ఇది తినడం పూర్తి అవ్వలేదు, ఇంకా తినటమే మొదలెట్టలేదు, కొద్దిగా తింటున్నాము, మళ్ళీ రాత్రి కూడా ఎందుకు, ముందు తిని ఆనందంగా ఉన్నాం, రాత్రి ఏదో ఒకటి వండి మీ ఇష్టం. సమాధానమే కావాలంటే ఏదో ఒకటి వండేయండి, ఎందుకని ఏది వండినా తినేదే వండుతారుగా. నేను మీతో నిజాయితీగా చెబుతున్నా, ఏది ఉంటే తింటాను, ఏదున్నా నాకు ఆనందంగానే ఉంటుంది, ఎందుకంటే కడుపు నిండుతుంది. ఖచ్చితంగా ఏది వండినా, ఇప్పుడు తినేవాళ్ళు వండేటప్పుడు వాళ్ళు రుచికరంగానే వండుతారు, వాళ్ళు కూడా తింటారుగా. కాబట్టి నాకు ఏదైనా ఓకే, ఎవరు వండినా ఓకే, ఏది వండినా ఓకే, ఏది పెట్టినా ఓకే, రుచి అలా ఉన్నా ఓకే. ఎందుకనంటే రుచిని పాడు చేసేలా ఇంకోళ్ళు ఎందుకు వండుతారు? కావాలని రుచిని ఎవరు పాడు చేసుకోరు కదా. కదా కొంతమందికి కొద్దిగా డిఫరెన్స్ కంటే కొంచెం ఉప్పు తేడాగా, కొంచెం కారం తేడాగా, కొంచెం పులుపు తేడాగా అలా ఎక్కువ తక్కువలు వేసుకునే అలవాటు ఉండొచ్చు తప్ప అందరూ రుచిగానే ఉంటాయి. అసలు మీరు గమనించారో లేదో, వండటం మాట అటు ఉంచండి, మీరు తినే ఆహార పదార్థాలు ఏవైనా పళ్ళు ఫలాలు అంటే వండకుండా తినేవి బోల్డ్ ఉన్నాయి, డైరెక్ట్ తినేయచ్చేవి. అనేక రకాల ధాన్యాలు, నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇలా రకరకాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక రుచిని కలిగే ఉంటాయి, ఏదో ఒక రుచిని కలిగే ఉంటాయి. చక్కగా ఆనందంగా తినే, ఇది బాగుంది, ఇది బాగోలేదు, గొడవ ఎందుకు, దొరికింది అంత తినలేదు, రుచి ఉంది అందులో. ప్రతిదానికి ఓ రుచి ఉంటుంది, తినే ఆహార పదార్థం ప్రతిదానికి ఓ రుచి ఉంటుంది. వండిన ప్రతిదీ రుచిగానే వండుతారు, ఎవరైనా రుచిగానే వండుతారు.
ఇందులో తెలివి తక్కువ వాళ్ళు, అంటే తెలివి గలవాళ్ళు అన్నింటినీ స్వీకరించేస్తారు. ఏది దొరికితే అది ఆనందంగా, దొరికిన టైంగా దొరికిన దాన్ని ఆనందంగా తినేస్తారు. వాళ్ళు తెలివి గలవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, అంతే తప్ప రుచి తెలియని వాళ్ళు కాదు. వాళ్ళకి ఎంత జ్ఞాన విస్తారత ఉందంటే ప్రతిదీ ఏదో ఒక రుచిని కలిగే ఉంది కదా, ప్రతిదీ ఏదో ఒక రుచిని కలిగే ఉంది. ఉన్న రుచులేంటి? 6 రుచులే. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, కమ్మదనం. ఉన్న రుచులు ఇంతే. వీటిల్లో పర్సెంటేజ్ తేడాలు ఉంటాయి అంతే. ప్రతిదీ ఏదో ఒక రుచిని కలిగే ఉంది. ఏముంది అందులో? చక్కగా ఇప్పుడు ఈ రుచి తిన్నాం, ఇది దొరికింది, రేపు ఇంకో రుచి దొరుకుతుంది, అది తిన్నాం. అజ్ఞానం ఏంటి అంటే ఇందులో నాకు ఈ రుచులే ఇష్టం, ఇవే తింటానని తనను తాను పరిమితం చేసేసుకున్నారు. చూడండి, తెలివిగలవడం అనుకొని తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు. నాకు ఈ రుచులు ఇష్టం, ఇవే తింటా అని మిగిలిన వాటిని తినకుండా వదిలేస్తున్నారు వాళ్ళు. నీకు ఆనందంగా అనుభవించమని అనేక రుచులు ఇవ్వండి. అనుభవించడం అంటే ఏంటి? అనేక రుచులు తిని, ఏది ఎప్పుడేది దొరికితే తిని. నాకు ఇదే కావాలి అనుకున్నప్పుడు నిన్ను పరిమితం చేసుకున్నావు, నువ్వు తగ్గించుకుంటున్నావు. జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానులకు రుచి తెలియదు కాదు, జ్ఞానికి సుఖదుఖాలు సమానమని చెబుతా ఉంటారు. రుచులు తెలియదని కాదు. ఏదైనా రుచికరంగానే ఉంటుందిగా. ఓ పండు ఉంది, రుచికరంగానే ఉంటుందిగా. ఆ పండుగ ఏదో రుచి ఉంటుందిగా, దాన్ని ఆనందిస్తాడు జ్ఞాని. ఏది దొరికితే దానికి ఏదో ఒక రుచి ఉంటుంది, అంతే తప్ప జ్ఞాని మట్టి రాళ్ళు ఏం తినడు, ఆహార పదార్థాలే తింటాడు. తినే ఆహార పదార్థాలలో దేనికైనా ఏదో ఒక రుచి ఉంటుంది కనుక ఆ రుచిని ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు జ్ఞాని. అలాగే శారీరక సుఖములు, ముఖం మారుతుంది. నిజంగా ఆలోచిస్తే అనేక మందితో శారీరక సుఖములు తీర్చుకోవడం, వ్యభిచారాలు చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే అంటే వాళ్ళ ముఖం మారింది, వాళ్ళ శరీర రంగు మారచ్చు, శరీరం సైజులు మారచ్చు, కానీ అనుభవించే అవయవములు ఏమీ మారవు, అనుభవము మారదు. ఆ అవయవముల అనుభవం అలాగే ఉంటుంది. జ్ఞానికి ఈ విషయం తెలుసు. అందుకని తన భర్తతో తన భార్యతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని పొందుతూనే ఉంటాడు. ఎందుకని సుఖం మారదు. పోనీ సుఖపడేటువంటి అవయవములు మారతాయంటే అవి మారలేదు. పై రంగు, రూపురేఖలు, తోలు చూసేవాడు అజ్ఞాని, అంతే, ఏమి లేదు. నిజమైన రుచిని జ్ఞాని అనుభవించేస్తున్నాడు. అలా జ్ఞానికి సంబంధించిన పంచేంద్రియ సుఖములు అలాగే ఉంటాయి. అందుకని సంతృప్తిగా ఎవరు ఉంటారంటే జ్ఞానే ఉంటాడు. ఎక్కువ ఎవరు అనుభవిస్తారు ప్రపంచాన్ని అంటే జ్ఞానే అనుభవిస్తాడు. అజ్ఞానంతో బాగా అనుభవించేయాలనుకున్న వాళ్ళు తక్కువ అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని ఇంట్లో జీవిత భాగస్వామి భార్య భర్త ఉన్నారు, వాళ్ళు బోరు కొట్టేశారు, రోడ్ల మీద తిరుగుతానంటాడు. రోడ్ల మీద తిరగడానికి ఎత్తుక్కోవాలి, తప్పులు చేయకుండా. మళ్ళీ తప్పు కదా, అది దొరకకుండా చేయాలి, మనుషుల్ని ఎత్తుక్కోవాలి, మళ్ళీ దానికి వాళ్ళు కష్టపడాలి. వీటన్నింటిలో చక్కగా ఇంట్లో ఫ్రీగా దొరికేటువంటి సుఖాన్ని వదిలేసి తక్కువ సుఖం అంటే ఎక్కువసార్లు సుఖపడలేడు. ఈ అడ్డదారి ప్రయత్నాలు కదా ఇవన్నీ, అందులో కష్టాలు ఎదురవుతాయి. ఒకవేళ వ్యభిచారాలు అయితే డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ దానికి డబ్బు సంపాదించాలి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి రావాలి. ఇంట్లో తన పక్కనే దొరికే సుఖం అది. పైగా దానికి భయం అక్కర్లా, బాధ అక్కర్లా, ఎటువంటి డబ్బులు చెల్లించక్కర్లా. వాళ్ళ కోసం మనం, మన కోసం వాళ్ళు బతుకుతారు. ప్రేమించుకుంటూ మీరు సుఖపడతాం. అజ్ఞానం చూడండి, ఇన్ని కష్టాలు పడి వ్యభిచారాలని, అక్రమ సంబంధాలని పాపం భయపడి, బాధపడి, దుఃఖపడి భయాలకు లోనైపోతారు. ఎవరికైనా తెలుస్తుందేమో అని. ఎందుకంటే నిజంగా సుఖపడేవాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞానము. అంటే జ్ఞానం అంటే ఏంటి? సత్యము. సత్యం ఏంటి? ఉన్నదాన్ని గుర్తించు, ఉన్న దాంట్లో ఉన్నదాన్ని గుర్తించు. రూపురేఖలు మారుతనే తప్ప సుఖం మారటం లేదు. ఏది దొరికినా దానికి రుచి ఉండే ఉంటుంది. తినే ఆహార పదార్థాలే తింటాను, తిననవి నేనెందుకు తింటాను? అలా శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన అన్ని విషయములలోనూ జ్ఞానే ఎక్కువ సుఖములు పొందుతూ ఉంటాడు. అందుకని సంతృప్తిగా హాయిగా ఉంటాడు. ఎందుకని సత్యము తెలిసింది. సత్యం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం, ఉన్న స్థితులను అంగీకరించి సంతృప్తిగా బతకటం. ముందు ఉన్నదాంతో సంతృప్తిగా బతికితే ప్రయత్నాలన్నీ సంతృప్తిగా సాగుతాయి,
హాయిగా సంతృప్తితో ముందుకు ప్రయత్నిస్తావు. ఆల్రెడీ సంతృప్తిలోంచి వెళ్తున్నావు కనుక ఏది దొరికినా ఎక్కువ అనిపిస్తుంది. మళ్ళీ దానికి సంతృప్తి కలుగుద్ది. మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణిస్తావు, మళ్ళీ దొరికింది ఎక్కువ అనిపిస్తుంది. అంటే సంతృప్తిలో ఆల్రెడీ పొందిన దానికి మీద ఇంకోటి పొందుతున్నాను కాబట్టి మళ్ళీ దొరికిందని ఆనందం వేస్తుంది. అలా జీవితం మొత్తం చివరి వరకు ఆనందంగానే ఉంటుంది. అందుకని ప్రయాణం సంతృప్తిలోంచి సాగాలి. అలా సంతృప్తిలోంచి సాగే ప్రయాణానికి ఎప్పుడూ సంతృప్తి ఉంటుంది. దీన్నే ఆధ్యాత్మికత చెప్పింది. ఆ మనుషులు ఎవరైనా ఉన్న మనుషులు వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మన పిల్లలు కావచ్చు. ఇందులో మన బాధ్యతలు అంటే పూర్తిగా మన మీద ఆధారపడి ఉండే తల్లిదండ్రులు కూడా మన బాధ్యతలే అవుతారు. వాళ్ళకి ఎవరు ఆధారం లేకపోతే మీరే కావాలి, మీతోనే ఉంటాము అని తల్లిదండ్రులు మన అంటే మీరు అక్కర్లేదని తల్లిదండ్రులు బాధ్యత అవరు. మీతో మాకేం అవసరం లేదని తల్లిదండ్రులు అసలు మన బాధ్యతలు ఎవరు, అది పాపం అవ్వదు వాళ్ళు వదిలేయటం. మీరు కావాలి అన్నప్పుడు బాధ్యత చేయాల్సిందే ఖచ్చితంగా. మీతో ఉంటాము, మీ మీద ప్రేమానురాగాలు పెంచుకున్నాం, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మా బిడ్డలను పెంచుకున్నాం, ఇప్పుడు మా బిడ్డలకు దూరమై మేము ఉండలేము అనే తల్లిదండ్రులను వదిలేసి ఉండటం మహాపాపం. అలా మన బాధ్యతలు చక్కగా చేసుకుంటూ మన కుటుంబ సభ్యులు ఈ బాధ్యతలు చక్కగా చేసుకుంటూ ఎప్పుడూ సంతృప్తిలోంచి ముందుకు ప్రయాణిస్తూ ఆ సంతృప్తి స్థితి నుంచి వెళ్తూ సాగుతూ ఉంటే అన్నీ సంతృప్తిగానే ఉంటాయి. అలా బతుకు, ఆల్రెడీ ఉన్నవు కదా, ఉన్నవాడిని గుర్తించు అని చెప్పేది జ్ఞానం. ఏముంది అందులో? ఉన్నవాడిని గుర్తించకుండా ఉండడం ఏంటి? అసలు ఉన్నవాడిని గుర్తించాలిగా. జ్ఞానం అంటే సత్యం అదేగా. అందుకే జ్ఞానమే సత్యం అన్నారు. సత్యం వేరు, జ్ఞానం వేరు కాదు. సత్యము జ్ఞానం ఒకటే, ఉన్నదాన్ని గుర్తించు, అలా సాగు. ఇది ఆధ్యాత్మికత. అలాగే సృష్టి ధర్మములను గ్రహించు. నీకు 1,00,000 సంవత్సరముల ఆయుష్ ఇచ్చినా, యవనాన్ని అలాగే ఉంచేసినా, నిన్ను వృద్ధాప్యంలోకి తీసుకెళ్లకుండా ఒకవేళ సృష్టికి విరుద్ధంగా కాసేపు ఊహించినా, నువ్వు నిరంతరం సంతృప్తి లేనప్పుడు, కొత్తదనాన్ని కోరుకుంటున్నప్పుడు దుఃఖానికే లోనవుతావు. 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఎప్పుడు దుఃఖానికే లోనవుతావు. కాదు ఒకవేళ సంతృప్తితోనే బ్రతుకుతున్నా ఎప్పుడు దుఃఖానికే లోనవుతావు కనుక నాకు 1,00,000 సంవత్సరాల ఆయుష్ వద్దు బాబోయి, నన్ను చంపేయమని నువ్వే అడుగుతావు. వద్దొద్దు చంపేయమని నువ్వే అడుగుతావు. ఇప్పుడు చంపేస్తున్నారు కాబట్టి ఉండాలనుకుంటున్నావు. చంపేయకపోతే చంపమని నువ్వే అడుగుతావు, నువ్వే చచ్చిపోయి ఏర్పాటు చేసుకుంటావు. ఇచ్ఛామరణం ఇచ్చారనుకోండి. చూడండి, చాలా మంది ఇప్పుడు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇచ్ఛామరణం కదా. బతకమంటే బోళ్ళు మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోవట్లా, ఇచ్ఛామరణమే అది. అలా అప్పుడు మన అందరం ఇచ్ఛామరణాలకు వెళ్తాం. ఇచ్ఛామరణం పెడితే ఖచ్చితంగా మనమే చచ్చిపోతాం. ఎందుకనంటే నిరంతరం వెరైటీ కావాలి, దానికోసం ప్రయత్నించాలి. అది దొరకకపోతే దుఃఖం. ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా సఫలీకృతం అవ్వవు. నాకు సంతృప్తి లేదు, ఇక ఈ దుఃఖాలు భరించలేక చచ్చిపోవాలనుకుంటాను నేను. లేదు, నేను సంతృప్తిగా ఉంటాను, సంతృప్తిలోంచి ప్రయత్నించుకుంటూ ఉంటాను, మళ్ళీ అనుభవించి సంతృప్తి పడుతూ ఉంటాను. ఒక బాగానే ఉంది. సంతృప్తి పడి పడి మనసు ఏం చెప్పుద్దో తెలుసా? ఇదే అనుభవాలను ఎన్నిసార్లు అనుభవిస్తావు, ఎంతకాలం అనుభవిస్తూ ఉంటుంది నీకు 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉంటే మాత్రం. ఇప్పుడు మనం చనిపోతామని తెలుసు కనుక, అది కూడా యవ్వనములో ఉండకుండా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాము కనుక, మన చేతిలో యవ్వనాన్ని ఆపటం కుదరటం లేదు కనుక మనకు అలా అనిపిస్తుంది. వాస్తవికతలో ఇప్పుడు కూడా ఈ సంతృప్తి బోరు కొట్టే తప్పులు చేస్తున్నారు చాలా మంది. ఎందుకని అనుభవించింది ఎన్నిసార్లు అనుభవించినా అలాగే ఉంటుందిగా. తెలిసేసింది ఎంత ఎన్నిసార్లు అనుభవించినా ఇంకేం అనుభవిస్తాననేటువంటి భావన సంతృప్తిలో కూడా కలుగుతుంది. అప్పుడు కూడా ఇంకెందుకు చాలీ జీవితం అనిపిస్తుంది. అందుకనే అది వృద్ధాప్యంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు పరిశీలించుకున్నా చాలు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నా వరకు భోజన ఆహార పదార్థాలు ఎలా ఏం పెట్టినా తినేస్తాను. అలానే ఏం పెట్టినా తినేస్తానంటే ఇష్టం లేదనుకుంటున్నారండి. ఇష్టమే, అన్నిటికీ రుచి ఉంది. ఏది పెట్టినా దానికి రుచి ఉందో, రుచికరమైందో పెడుతున్నారు. అలా నేను ఏదైనా తినేయగలిగినప్పుడు నేను తినేవి 100,000 అయిపోయినాయి, ఇంకంటే లక్షలు కూడా ఉన్నాయి.
ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల నట్స్, గింజలు లాంటివి, ఎన్ని రకాల వంటకాలు, ఎన్ని వెరైటీలు. ఫలాందే కావాలని ఏం లేదు, ఏదైనా తినేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ వరకు నా మీద నాకు అదుపు వచ్చింది. అదుపు అంటే ఏంటి? జ్ఞానం అర్థమైంది. నేను ఇదే తింటాను అన్నట్లు అయ్యో మిగిలినవన్నీ పోగొట్టుకుంటున్నారని కూడా అర్థమైంది నాకు. మేబీ ఇదేదో పెద్ద విషయం కాదు, అక్కడ వరకు తిండి వరకు నాకేం ప్రాబ్లం లేదు. అలాగే బట్టలు ఏవైనా కట్టుకుంటాను. ఎందుకని ఏవైనా ఏదో ఒక రంగును తెలుగుంటాయి. ఏవైనా శరీరాన్ని కప్పటం అనేది ఒక వైరాగ్య భావన కాదు. ఏవైనా ఏదో ఒక రంగును కలిగి ఏదో ఒక అందాన్ని ఇస్తాయి. ఎప్పుడు ఒకే రంగు ఇదే నాకు అందం ఇస్తుంది, ఇప్పుడు వైట్ నాకు ఎప్పుడు అందం ఇస్తుంది అన్నాను అనుకో, ఎప్పుడు దాన్నే చూసినాక ఇంకా అందమే ఉంది ఎదుటోళ్ళకి కూడా, నాకు కూడా. అసలు బట్టలు వేసుకునేది సింగారించుకునేది అందుకే, అందరికి చూపించడానికే. అప్పుడు అది మారిస్తే కదా ఇంకో రకమైన అందంగా విభిన్నంగా కనపడతాను. అలా ప్రతి వస్త్రం ఏదో ఒక దాన్ని కలిగే ఉంటుంది, లేకపోతే వస్త్రాలు తయారు చేయరుగా. ఏదో ఒక డిజైన్, ఏదో ఒక విధానం, ఏదో ఒక పద్ధతి కలిగే ఉంటుంది ప్రతి వస్త్రం, అలాగే ప్రతి చెప్పులు. అందుకని వస్తువులన్నీ ఏవైనా నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే సత్యం తెలిసింది. దుప్పట్లు, తుళ్ళు, బట్టలకు సంబంధించి ఏదైనా పర్లేదు, చెప్పులకు సంబంధించి ఏదైనా పర్లేదు, కాకపోతే నా సైజు వేసుకుంటాను. ఏదైనా పర్లేదంటే పక్క వాళ్ళ సైజు లూజుగా ఉండేవి లేకపోతే పట్టణవి కాదు, నా సైజుకి సంబంధించి ఏవైనా వేసుకుంటాను. నా సైజుకి సంబంధించి ఏ చెప్పులైనా వేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకనంటే అందులో సత్యత తెలిసింది. ఏదైనా వేసుకునేవాడు ఎక్కువ అనిపిస్తున్నాడు, కాదు నాకు ఇవే కావాలన్నవాడు తక్కువ అనిపిస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఓ 4-5 రకాల బూట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి షూస్ సుమారు 25,000-30,000 ఖరీదు చేస్తే, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయో తక్కువ ఉంటాయో తెలియదు కానీ ఆ రేంజ్ అది. అలాగే చెప్పులు ఉన్నాయి, క్రాక్స్ అని కంపెనీ, 5,000-6,000 అవి ఆ స్థాయిలో చెప్పులు. అవి కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా వేరే కంపెనీలు 2-3 రకాలు ఉన్నాయి. అంటే ఒక 10-15 జతలు, ఓ 10 జతలు అనుకుందాం, 10 జతలు చెప్పులు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు ఒక రకం వేసుకు తిరుగుతూ ఉంటాడు. ఏంటని అడిగాను, ఇన్ని రకాలన్నీ మార్చొచ్చు కదా మీరు, ఎప్పుడు ఇదే ఎందుకు వేసుకెళ్తున్నారని. అంటే ఇది నాకు బాగా ఇష్టం అండి అన్నాడు. మరి అవన్నీ ఎందుకు కొనుక్కున్నారని. అవి కూడా అప్పుడప్పుడు వేసుకెళ్తానండి వెరైటీగా వస్తాను. ఎందుకు ఆయన ఒక జత వాడుతున్నాడు ఇష్టమని కొనుక్కొని పెట్టుకున్నాడు అవి వాట్ల. అప్పుడు అనిపించింది, ఏది పెడితే అది వాడతాననేవాడు ఎన్ని రకాలని వాడేసుకుంటాడు. ఎందుకని అన్నింటికీ ఏదో ఒక విభిన్నత ఉంది. ఖచ్చితంగా చెప్పులన్నీ కంపెనీలు తయారు చేసేటప్పుడు మనిషి కాలుకి అందంగా ఉండేలా, సైజుకు సరిపోయేలా ఏదో ఒక విభిన్నమైన అందం ఉండేలా అని చేస్తారు, లేకపోతే కొనరు కదా. కాబట్టి ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు ఏదో ఒక విభిన్నత నాకు వచ్చింది. కాదు నాకు నచ్చింది అంటున్నా నేను, అంటే నా మనసుకు నచ్చాలి, నాకు నచ్చాలి అంటున్నా. అప్పుడేమైంది, నేను పరిమితికి పెట్టుకున్నా. పరిమితి అజ్ఞానం. ఇప్పుడు అందరూ కూడా తమను తాము పరిమితికి పెట్టుకుంటున్నారు, అది ప్రాబ్లం. ఎవరికాళ్ళు పరిమితి విధించుకుంటున్నారు. నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టము లేదు అని ఎవరు చెబుతారో వాళ్ళందరూ పరిమితి పెట్టుకున్నారు. ప్రమాదం అయితే వద్దు. ఇప్పుడు కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు పేస్టులు ఉన్నాయి అనుకోండి, సపోజ్ పళ్ళు తెల్లగా వస్తాయని చెప్పి ఆ తెల్లగా రావడానికి రకరకాల కెమికల్స్ కలిపేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అందులో, అవన్నీ పళ్ళు పాడైపోతాయి, అలాంటివి వాడకూడదు. సబ్బులు అంతే, చర్మాలు పాడైపోతాయి, అలాంటివి వాడకూడదు. అందులో మంచివి వాడుకోవాలి. ఇక్కడ ఇష్టం కాదు, క్వాలిటీ. అలా క్వాలిటీగా వాడుకోండి. కానీ ఇష్టము అన్నప్పుడు నువ్వు కొన్నిటిని నువ్వు వద్దని వదిలేసుకుంటున్నావు, అవి కూడా ఉపయోగకరమైనవి, అందుకే సృష్టిలో ఉన్నాయి. ఇష్టం ఎప్పుడు కూడా నిన్ను పరిమితి చేసింది. నా ఇష్టము, నా కోరిక అనేది నిన్ను పరిమితికి లోన్ చేస్తుంది. లేదు నేను అది వినియోగమైన ప్రతి వాటిని వినియోగించుకుంటాను, సృష్టిలో ఉన్న వాటిని, ఏదైనా పర్వాలేదు అన్నావు అనుకో, మొత్తం వాడుకుంటున్నావు. నువ్వు అన్లిమిటెడ్గా వాడుకుంటున్నావు. ఇప్పుడు ఇష్టం ఎప్పుడు నిన్ను పరిమితి చేసింది. ఇదే జ్ఞానము, ఇది సత్యము.
వీటినే ఆధ్యాత్మికత చెప్పుద్ది అంతే. ఇలా ముందు జీవనపరమైన విషయాలను గమనించండి. వాటితో ముందు జీవితంలో శరీర మనస్సులతో, సృష్టిలో, ప్రపంచంలో, కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులతో, మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో, మీ చుట్టూ ఉన్న మనుషులతో చక్కగా మంచిగా హాయిగా జీవిస్తూ, ముందు హాయిగా సుఖపడుతూ సంతృప్తిగా జీవించండి. ఆ సంతృప్తిలోంచి ప్రయత్నించండి. సంతృప్తి ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏదో వస్తే సంతృప్తి వస్తుంది అనుకుంటున్నారు, భ్రమది రాదు. ఇప్పుడు ఉన్నదానితో సంతృప్తి పడలేని వాడు ఎప్పటికీ ఎప్పుడు ఏది ఉన్నా దాంతో సంతృప్తి పడలేడు, ఇంకోటి కోరుకుంటా ఉంటాడు, స్త్రీలైన పురుషులైన. ఇప్పుడు ఉన్నది నీకు సంతృప్తినివ్వాలి. ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను అనేటువంటి సంతృప్తి భావనలోంచి నీ జీవన ప్రయాణం మళ్ళీ సాగాలి. ఇది సత్యము, ఇదే జ్ఞానము అనే ఆధ్యాత్మికత చెబుతుంది. నిన్ను నువ్వు గమనించుకుంటే, ఇది నిన్ను తెలుసుకుంటే, నువ్వు ఆల్రెడీ సంతృప్తిలో ఉన్నావు. ముందు ఆ సంతృప్తిని అనుభవించి అప్పుడు ప్రయాణించు. నిరాశతో, నిస్పృహతో, దుఃఖంతో, బాధతో సరిపోలేదన్న దాంతో ప్రయాణించుకో. అంటే ఎప్పుడైనా మా ఇంట్లో, మేము జనరల్ అందరిలాంటి మనుషులేగా, మా ఇంట్లో ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు లేదా అసౌకర్యాలు ఇలా ఏదన్నా వచ్చినప్పుడు, నా భార్య నేను ఏదో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా మా ఇంటి సమస్యలు, ఏదైనా అనారోగ్యం కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు అన్నప్పుడు ఒక డైలాగ్ చెబుతాను నేను. అసలు 55 సంవత్సరాలు జీవించాను నేను, హాయిగా ఆనందంగా సాగిపోయింది. ఇప్పుడు ఏదో చిన్న సమస్య వస్తే జరిగిపోయిన 55 సంవత్సరాలు జరగనట్టుగా, ఇప్పుడే కొత్తగా జీవితం మొదలైనట్టుగా, ఇదేదో సమస్యని దాన్ని పట్టుకొని పిక్కొని లాక్కుండా కూర్చోవడం ఎందుకు? 55 ఏళ్ళ జీవితం అద్భుతంగా గడిచిపోయింది. ఇప్పుడు ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, చూడు శరీరం 55 ఏళ్ళు హ్యాపీగా నడిపేసింది. పాప మరిగిపోద్దుగా అది బండిలాగా. అలాగే జీవితం 55 ఏళ్ళు గడిచిపోయింది. అందులో ఏదో చిన్న చిన్న ఒడిదుడుకులు అప్పుడు వస్తాయిగా, అప్పుడప్పుడు దాన్ని అలాగే తీసుకుందాం. గడిచిన కాలాన్ని గుర్తుపెట్టుకో, ఎంత హాయిగా గడిచిపోయిందో ఒకసారి నెమరు వేసుకో, అది సంతృప్తి. మా భార్యాభర్తలు మాట్లాడుకుంటాం కూర్చొని. అంటే మా భార్య, అవునండి నిజమేనండి బాబు, చక్కగా గడిచిపోయింది, ఇంతవరకు అసలు ఏ సమస్యలు లేవు, ఏ చిన్న చిన్న జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇలాంటివి తప్ప హాయిగా జీవితం గడిచిపోయింది. పిల్లలకు కానీ మనకు కానీ ఇలా గడవటం ఎంత పుణ్యం, అసలు ఎంత చక్కగా గడిచింది అని చెప్పుకుంటాం. సంతృప్తిలోంచి జీవించటం అంటే జ్ఞానం ఏం నేర్పిందని నేర్పుద్ది, ఎవరికైనా నేర్పుద్ది. రోజువారీ జీవితంలో మన మాటలు అలా వచ్చేస్తాయి. అందుకని ఇప్పుడు ఏది వండినా ఏం తిన్నా అలానే మాకు అన్నీ ఉన్నాయి, చక్క ఇబ్బంది ఏం లేదు. ఏది వండినా, ఏది తిన్నా, ఏది కట్టుకున్నా, ఏమున్నా ఆ సంతృప్తిలోంచి అన్నీ ఆనందంగానే ఉన్నాయి. ఎందుకని 55 ఏళ్ళు బతకడం అంటే మాటలు ఎక్కడ? నాకు 55 ఏళ్ళు, నా భార్యకు ఒక 50 ఏళ్ళు. మాటల ఎవరైనా చూసుకోండి, ఎంత గడిచిపోయింది కాలం, ఎంత హాయిగా వచ్చేసాం ఇక్కడికి. ఒకవేళ ఆ కాలం అంత హాయిగా గడిచి ఉండకపోతే అసలు ఇక్కడ దాకా రాం కదా మనం. అది సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో నెట్టేసి ఉంటే అక్కడే పోయి ఉండేవాళ్ళంగా. ఎన్నొచ్చినా అది అన్నింటినీ దాటించుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు వచ్చిన కష్టాలైనా, ఇప్పుడు వచ్చిన సమస్యలైనా, ఇప్పుడు వచ్చిన ఇబ్బందులైనా అలాగే ఉంటే దాటించుకు తీసుకెళ్ళిపోద్దు. నువ్వు సంతృప్తిలోంచి బతుకు. నేను రోజు ఎప్పుడైనా అనారోగ్యం రానివ్వండి, బాధ రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి వస్తే మనుషులు అన్నా, కానీ నాకు ఒకటే గుర్తు వస్తుంది, అది రాగానే 55 ఏళ్ల జీవితం చక్కగా గడిచిపోయింది. ఏదో చిన్న చిన్నవి వస్తే ఈ కూడా రాకూడదు అనుకుంటే అలాగే దాన్ని అలా తీసుకొని ఆనందంగా వెళ్ళిపోవడం. అందుకని ఏదన్నా మాకు సమస్యలు వచ్చినప్పుడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, జీవితకాలం మౌనం పెట్టుకొని అన్నీ వదిలేశాను. కానీ 55 ఏళ్ళు ఎంత హాయిగా బతికాను. ఇప్పుడు కొంచెం తగ్గి బతుకుతాం, ఏముంది అందులో, తక్కువలో బతుకుతాం, సంతృప్తిగానే ఉంది, సంతృప్తిగానే ఉంది. అన్ని విషయాలు సంతృప్తిగానే ఉన్నాయి. ఎందుకనంటే 55 ఏళ్ళు మామూలు కాలమేం కాదు, అది ఎంతో జీవితం గడుపుకుంటూ వచ్చాం. చక్కగా వెళ్ళిపోయింది, హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా హాయిగానే వెళ్ళిపోద్ది. ఆ సృష్టి తీరు, శరీర తీరు ఏదో జరిగిపోతూ ఉంటుంది అంతే. ఒకవేళ కాదు ఇంకా ఉన్నా నేను అనుభవించే సుఖాలు ఏంటి? ఈ పంచేంద్రియ సుఖాలేగా, ఇంకా ఎంతకంటే కొత్త ఏం చూడగలను నేను? తినటం,
ఎన్ని రకాలు ఉంటాయో అన్ని 50 ఏళ్ళు తినేసి ఉంటాయి. అసలు కట్టుకోవటం, అనుభవించటం, చూడటం, వినటం, శారీరక సుఖాలు, పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచుకోవటం. చక్కగా ఒక ఆడపిల్ల మగ పిల్లడు భూమి మీద ఉండేది ఇద్దరేగా. ఇద్దరిని పెంచుకుంటే ఎలా ఉంటుందో చూసాం, చక్కగా పెంచుకున్నాం. అలాగే తల్లిదండ్రులు ఆమెను చూసాం, అత్తమామలు ఏమని చూసాం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చూసాం, స్నేహితులు చూసాం. ఇంకా ప్రపంచంలో సినిమాలు, షికారులు, ప్రదేశాలు చూడగలిగినన్ని చూసాం. ఇంకా ఎన్నోన్నా ఇంతేగా. ఇంకెందుకు నాకు 1000 సంవత్సరాలు 1,000 సంవత్సరాల ఆయుష్ ఎందుకు? ఇప్పుడు నేను వృద్ధాప్యాన్ని అంగీకరిస్తాను, మరణాన్ని అంగీకరిస్తాను. మరణం అంటే ఏంటి? శరీరంతోనే. శరీరం చనిపోద్ది. చనిపోవడం అంటే ఏంటి? ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి నేను ఉండను, అంతే సింపుల్. చనిపోవడం అంటే ఏంటంటే సృష్టిలో ఇంద్రియ సుఖానుభవాలకు నేను ఉండను. అది సుఖమైన దుఃఖమైన ఆ శరీరం ఉండదు. ఇంకెందుకు అక్కర్లా, అసలు ఇప్పటికే తృప్తి పడిపోయింది. ఎందుకంటే నేను కొత్తగా అనుభవించే ఏం లేవు, అన్నీ అనుభవించాను, అన్నీ చూశాను. పిల్లల్ని కూడా ఆనందంగా పెంచుకున్నాను. ఇప్పటికీ పిల్లలంటే ఎంతో ప్రేమ. వాడు గుర్తొస్తే హృదయం ఉప్పొంగుద్ది, ఒక ఆనందం కలుగుద్ది. అలా చుట్టూ జనంతో చక్కగా మంచిగా ఉన్నాను, నలుగురితో హాయిగా గడిపాను. స్నేహితులు కానీ ఎవరైనా ఆ ఉన్న సమయాల్లో ఉన్న వాళ్ళందరితో సంతోషంగా గడిపాను. అన్ని మధుర స్మృతులుగానే ఉంటాయి. జీవితం చక్కగా సంపూర్ణంగా సంతృప్తిగా గడిపానన్న తృప్తి నాకుంది. ఎవరికైనా ఉంటుంది. ఇది జల్లి చూసుకుంటే నా ఉందని గొప్పతనం కాదు. ఈ జ్ఞానం మాట్లాడుకుంటున్నప్పుడు అలా చూసుకోవడం అర్థమైంది. అందులో కష్టాలు లేవండి, ఎందుకు ఉన్నాయి? 50 సంవత్సరాలు ఎన్ని అనారోగ్యాలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి, ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్ని దుఃఖాలు వచ్చి ఉంటాయి. అసలు నేను జీవితకాల మౌనం పెట్టుకొని మొత్తం నా డబ్బు, నాకున్న వనరులు, వసతులు అన్నీ వదిలేసిందే సమస్యలు వచ్చాయి. అది నాకు దుఃఖాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే అందులో నువ్వు సంతృప్తిని చూస్తావా, సత్యాన్ని చూస్తావా, అసత్యాన్ని చూస్తావా? ఒడిదుడుకులు ప్రయాణంలో సహజం. బస్సులో వెళ్తున్నప్పుడు ఊగుతాం, కదులుతాం. ఒంట్లో పెడితే బస్సు కదులుతాం. రైలు వెళ్తున్నప్పుడు దాని కదలికలు దానికి ఉంటాయి, విమానంలో వెళ్తున్నప్పుడు దాని కదలికలు దానికి ఉంటాయి. కదలిక లేకుండా ప్రయాణం ఉండదు. ఆ కదలికలే మనిషి జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు. అందులో సుఖాలు గుర్తుపెట్టుకోరాదు, దుఃఖాలు గుర్తుపెట్టుకున్నా దాటేసావు కదా. గుర్తుపెట్టుకోవటం ఎందుకు? సుఖాలు గుర్తుపెట్టుకో, అక్కడ సంతృప్తి చెందు, సంతృప్తిలోంచి ప్రయాణించు. ఆ సంతృప్తిలోంచి ప్రయాణించేటప్పుడు ఇప్పుడు 55 ఏళ్ళు నాకు అసలు నాకు ఇప్పటికే చాలు జీవితం అనిపిస్తుంది. ఇంకా ఉన్న నేను అనుభవించేవే కదా, ఇప్పటికే చాలా అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాను. ఎందుకని మరణానికి వెళ్తాను, శరీరం మరణానికి వెళ్తుంది. అందుకని తగ్గించుకుంటూ వస్తున్నాను. నాకు నేనే ఇప్పుడు ఆర్థిక పరంగా వదిలేశాను. ప్రకృతి ఏర్పాటు చేసింది, ఘర్షణలు వచ్చినాయి, వదిలేశాను. ఇప్పుడు ఆర్థికం వదిలేశాను. ఇంకా నేను ప్రయత్నం చేయను. అసలు ఎలా గడిస్తే అలా గడుస్తుంది జీవితం. ప్రయత్నం అయితే చేయను. ఇంకా పిల్లలు వాళ్ళ జీవితాలు నిర్మించుకుంటారు, అంతవరకు సహకరిస్తాను వాళ్ళకి. అలాగే కీర్తి ప్రతిష్టలు అనుభవించాను, వదిలేశాను. ఇప్పుడు జీవితకాలం మౌనం పెట్టుకున్నాను, వచ్చాను. చాలా కీర్తి ప్రతిష్టలు జనంలో తిరిగినప్పుడు గుర్తింపులు అన్నీ అనుభవించాను. ఊరికనే అంతే, అటు వలన ఉపయోగం కూడా లేదు. కీర్తి ప్రతిష్టలన్నీ గాలిలో భావనలు, గాలి మేడలు అంతే. భావన అది కట్టే అక్కర్లేదు. అసలు అలా అక్కర్లేని కూడా అక్కర్లేదు. ఇంకా డబ్బు అంటే పోయి కొంచెం ఉంటే సుఖంగా ఉండొచ్చు, ఎందుకంటే బెటర్గా ఉండొచ్చు. కీర్తి ప్రతిష్టలతో ఉంది. అలాగే తినేది ఏదైనా పర్వాలేదని చెప్పాను, కట్టుకునేది ఏదైనా పర్వాలేదని చెప్పాను, ఉండేది ఏదైనా పర్వాలేదని చెప్పాను, మిగిలినన్నీ ఏదైనా పర్వాలేదని చెప్పాను. అన్నీ ఉన్నాయి. భార్య ఉంది, నేనున్నాను, మా పిల్లలు ఉన్నారు. మా నలుగురికి ఒక ప్రేమపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఉన్నవి, సంతృప్తిగా ఉన్నవి అనుకుంటే సంతృప్తిగా బతికేస్తాం. అందులో చిన్న చిన్న ఘర్షణలు రావా? రోజు వస్తాయి. కానీ ఘర్షణలు కాదు, నలుగురు మనుషులు వేరు వేరుగా ఉన్నప్పుడు ఆ వేరుతనం తెలుస్తుంది. నేను ఒకటి చెబుతా, వాళ్ళు ఇంకోటి చెబుతారు. ఎందుకంటే నాకంటే వాళ్ళు వేరు కనుక, నేను వాళ్ళు ఒకటి కాదు కదా, వేరు కనుక. వాళ్ళు నా శరీరంలో చెయ్యోకాలు కాదు కదా. కాబట్టి ఇంకోటి చెబుతారు. దాని ఘర్షణ ఎందుకు అనుకోవటం? అది వేరు. ఆ వేరుతనంలో జస్ట్ అంగీకరించి వెళ్ళిపోవటం అంతే. ఎందుకంటే వేరైనప్పుడు వేరు మాటే వస్తుంది. ఎవరైనా వేరైనప్పుడు వేరు మాటే వస్తుంది, వేరు ప్రవర్తనే వస్తుంది, వేరు స్వభావమే వస్తుంది. అవి ఘర్షణలు కాదు, విభేదాలు కాదు, విరోధాలు కాదు. అది వేరు అనేది సత్యం. నేను వేరు, వాళ్ళు వేరు అనేది సత్యం. ఎవరి శరీరాలు వాళ్ళకు ఉన్నాయి అనేది సత్యం.
అప్పుడు ఒకళ్ళ జీవితాల్లో ఒకళ్ళకి దూరిపోయి వాళ్ళ మీద పెత్తనాలు చేసి డామినేట్ చేయాలని అనుకోరు. ఇంత సత్యత తెలిసిన వాళ్ళు కామ్గా ఉంటారు. అది తెలియని మూర్ఖులు వాళ్ళని డామినేట్ చేయాలనుకుంటారు. ఆ మూర్ఖులు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, యజమాని అయి ఉండొచ్చు, పనుడు అయి ఉండొచ్చు. ఆ మూర్ఖత్వం ఎవరిలైనా ఉండొచ్చు. జ్ఞానం లేని చోట మూర్ఖత్వం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు. జస్ట్ సింపుల్ అంతే. మూర్ఖత్వం ఎక్కడ లేదో అక్కడ అది వేరని తెలుస్తుంది అంతే. వాళ్ళు నాకంటే వేరు కాబట్టి వేరుగా మాట్లాడతారు, వేరుగా చెబుతారు, వేరుగా ఉంటారు. ఏముంది అందులో? వాళ్ళు వేరనేది నిజమేగా. ఈ సత్యాలను అంగీకరించి సత్యాలను తెలుసుకో అని చెప్తుంది ఆధ్యాత్మికత. అప్పుడు సంతృప్తి వచ్చేస్తుంది. నాకు వచ్చిందని చెబుతున్నాను నేను. వచ్చిందంటే నేనేం మానేలా. మీరు ఇది గొప్పతనం అనుకుంటున్నారే, మళ్ళీ వివరంగా చెబుతున్నానండి. ఏది పెట్టినా తింటాను అంటే నేను ఎన్ని రకాలైన తింటాను. ఎందుకని ఏది పెట్టినా తినేవాడు ఇంకా ప్రాబ్లమే ఉంది. అన్ని రకాలు పెడతారు అంటే నేనే ఎక్కువ తింటాను, అందరికంటే ఎక్కువ రకాలు తింటాను, ఎక్కువ రుచులు తింటాను, ఎక్కువ వెరైటీలు తింటాను. ఇది ఉంటే తప్ప తినలేను అనేవాళ్ళు తక్కువ తింటూ ఉంటారు. పాపం తక్కువ రకాలు తింటారు. ఏదైనా కట్టుకుంటాను, ప్రాబ్లం లేదు అన్నప్పుడు నేనే ఎక్కువ రకాలు కట్టుకుంటాను. ఎలా ఉన్నా పర్వాలేదు, వసతులు వనరులు అన్నప్పుడు నేను ఎక్కువ రకాలు వినియోగించుకుంటాను, నాకు ఎక్కువ దొరుకుతాయి. ఇలాగే అనుకున్న వాళ్ళు నిర్దిష్ట పరిమితిలో ఉండిపోతారు. అది ప్రాబ్లం. అక్కడి నుంచి ప్రశాంతత వచ్చేస్తుంది. ఏదైనా తింటాను, ఏదైనా ఉంటాను, ఎలా అయినా ఉంటాను అన్నప్పుడు అసలు ఆలోచన కూడా పుట్టదు. ఆ టైంకి భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళి తినేస్తాం. ఇంకెప్పుడు తిండి ధ్యాస ఉండదు. ఏదైనా కట్టుకుంటాను పర్లేదు అన్నప్పుడు ఇంకా ధ్యాస ఉండదు. అప్పుడు జ్ఞానికి ధ్యాసలు ఉండవు. అలానే అనుభవించడానికి ఎక్కువ అనుభవిస్తూనే ఉంటాడు. జ్ఞానాన్ని మళ్ళీ మీతో పోల్చుకొని చెబుతున్నాను. నేను జ్ఞాని కాదుండే, మళ్ళీ జ్ఞానం విషయం వచ్చింది ఊరినే చెబుతున్నా. జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తే మనసు ఏ స్థితిలోకి వస్తుందో నాకు అనుభవం అయింది కనుక నా మానసిక స్థితులు చెబుతున్నా. కానీ జ్ఞాని కాదు, నాకు అంత జ్ఞానం రాలేదు. నాకు ఆత్మజ్ఞానం ఎరుక అసలు కలగలేదు. ఊరికనే జస్ట్ గుణమార్పులు చెబుతున్నా. అలా చక్కగా ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు దాని ఆలోచన పోయింది. ఏమైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అన్నప్పుడు అసలు ఆలోచన లేదు. ఆ సంఘటన వచ్చినప్పుడు, ఆ విషయం వచ్చినప్పుడు దాన్ని అలా ఆస్వాదించుకుంటూ ఆనందించుకుంటూ లేదా ఆ సమస్యను అలా ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంటాం అంతే. ఇంకా నిత్య ఆలోచన ఉండదు. అలానే డబ్బు సంపాదన వదిలేశాను, ఇంకా ఆలోచనే ఉంది నాకు. ఆల్రెడీ కట్టుకున్న ఇల్లు ఉంది, కొద్దిగా దాచుకున్నవే ఉన్నాయి, దాన్ని పొదుపుగా వాడుకుంటూ బతుకుతున్నాం అంతే. ఇంకా ఆలోచన పోయింది, డబ్బు ఆలోచన పోయింది. జీవితకాలం మౌనం అన్నాను. అసలు మనుషులతోనే సంబంధం లేదు కాబట్టి కీర్తి ప్రతిష్టల ఆలోచన అసలు లేదు. లేకపోగా వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, ఈ గొడవలే లేవు నా జీవితంలో. ప్రశాంతమయమైపోయింది 4 సంవత్సరాల నుంచి. మా ఇంటికి సంబంధించి మా నలుగురు మధ్య ఉండే విషయాలు తప్ప బయట విషయాలు అసలు లేవు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు లేరు, రావద్దని నేను వెళ్ళను ఎవరి దగ్గరికి. అలానే ఒకవేళ అవసరానికి ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడినా అవసరం వరకు ఆ కూరగాయలు కొనడానికో, కిరాణా సరుకులు కొనడానికో, మందులు కొనడానికి, వాళ్ళతో నాకు ఏ సంబంధ బాంధవ్యం లేదు. అలానే మనుషులతో మాట్లాడితే ఇప్పుడు ఏమన్నా నాకు ఇబ్బందిగా పాడైపోతానండి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనున్న మానసిక స్థితిలో ఎంతమందితో ఉంటాను, ఏం ప్రాబ్లం లేదు. నాకు ఎలా ఉన్నా పర్వాలేదుగా, ఇబ్బంది ఏం లేదు. అయితే హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ఇలా మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా అయితే అందరికంటే ఎక్కువ మందితో వింటున్నట్టు లెక్క. నేను అందరికంటే ఎక్కువ మందితో ఉంటున్నట్టు లెక్క. కాకపోతే ఆ మంది ఎవరో నాకు తెలియదు, నా దగ్గరికి రావట్లేదు. మీరు వింటున్న వాళ్ళందరూ నాతో ఉంటున్న వాళ్ళేగా. మీరు ఏదో ప్రశ్నలు అడిగితే మళ్ళీ చెబుతున్నాగా, ఎవరన్నా ఏం ప్రశ్న వేశారని చూస్తూ ఉంటాగా, లేదా ఏదో కామెంట్ పెట్టారు మాకు అర్థమైంది మాకు తెలిసింది అని అది కూడా చూస్తుంటాగా. మనుషుల మధ్య జరిగే ఇవేగా. కాకపోతే మన శరీరాలు ఎదురు బెదురు లేవు, మనం డైరెక్ట్గా శబ్ద రూపంలో మాట్లాడుకోవట్లేదు తప్ప మీ కామెంట్లన్నీ నాతో మాట్లాడుతున్నాయిగా, మీరు అడిగే ప్రశ్నలు నాతో మాట్లాడుతున్నాయిగా, మీరు కామెంట్ల రూపంలో ప్రశ్నల రూపంలో నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నా పర్వాలేదు, ఏదున్నా పర్వాలేదు అనేవాళ్ళు ఎక్కువ అనుభవిస్తారని, ఎక్కువ పొందుతారు, ఎక్కువ సంతృప్తిగా ఉంటారు. అందులో సంతృప్తి కూడా వస్తుంది. ఇలాగే ఉండాలనుకునే వాళ్ళు ఉన్నదానిని కూడా అనుభవించక, ఉన్నదానిని కూడా గుర్తించక, దుఃఖాలకు లోనవుతూ అసంతృప్త జీవితం గడుపుతూ తక్కువ అనుభవిస్తారు.
చాలా తక్కువగా అనిపిస్తారు. ఎందుకంటే నాకు తెలుసు అలాంటి మనుషులు ఇంకా మరీ దగ్గర పోలికలు చెబితే బాగోదని చెప్పట్లేదండి. ఈ అసంతృప్త మనసు ఇప్పుడు ఉన్నది సరిపోలేదు, అసంతృప్తిగా ఉంది. అసంతృప్తిగా ఉన్న మనిషి ఏం చేస్తాడు? భార్య మీద ఎగిరెగిరి పడతాడు, లేదా భర్త మీద ఆమె ఎగిరెగిరి పడుద్ది. ఇంకా ఈ రోజు వాళ్ళకి శారీరక సుఖం లేదు. ఇక వాళ్ళు మొండిగా మూర్ఖులు అనుకో, నెలలు గడిచిపోద్ది, వారాలు గడిచిపోద్ది. అంటే ఇప్పుడు శారీరక సుఖాన్ని కోల్పోయారు. నెంబర్ 1. ఇక ఈ ఘర్షణలు పడటం వలన నిరంతరం వంట వార్పుల్లో తేడా వచ్చేస్తాయి, తిండి తిప్పలు తేడా వచ్చేస్తాయి, రుచికరంగా వండుకొని ఉండలేరు. కాబట్టి తిండి మారిపోద్ది, తిండి సంతృప్తి పోద్ది. అక్కడి నుంచి ఇంకా అన్ని బట్టలు గెట్లో వస్తువులు వాడుకుని అన్ని సమకూర్చడం అనేది అందరం కలిపి చేసుకుంటాంగా, అవన్నీ పోతాయి. పైగా ఘర్షణ పడిన మనసు ఎలా ఉంటుంది? అశాంతిగా ఉంటుంది. ఈ అశాంతిలో మళ్ళీ ఆలోచనలు దెబ్బతింటాయి, సరిగ్గా ఆలోచించలేం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు సరిగ్గా చేయలేం. మళ్ళీ అశాంతి కక్షలో కార్పణ్యాలు పెంచుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఇంట్లో అశాంతిని అంతా తీసుకెళ్ళి ఎవరొకళ్ళ మీద వేస్తాం, మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద, స్నేహితుల మీద, ఇంకొకళ్ళ మీద, అందరితో అలాగే మాట్లాడతాం. ఆ మనసు అలా అయిపోయిందిగా, క్రోధంతో నిండిపోయింది, కోపంతో నిండిపోయిందిగా. కాబట్టి సంతృప్తి పడేవాడు నిత్యము సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. అందరితో మంచిగా ఉండి తిరిగి ఆ మంచిని మళ్ళీ ఆనంద రూపంలో, శాంతి రూపంలో, సుఖభోగాల రూపంలో అనుభవిస్తూ ఉంటాడు. ఉన్నది గుర్తించక సంతృప్తి లేని వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, ఇంట్లో సుఖాలను పోగొట్టుకుంటారు, ఒంట్లో సుఖాలను పోగొట్టుకుంటారు, బయట అందరితో దొరికేటువంటి సుఖాలను కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళతో కూడా సీరియస్గా మాట్లాడి మనశ్శాంతి లేక ఘర్షణలు పడి, గొడవలు పడి, కోపతాపాలు ప్రదర్శించినప్పుడు బాబు వెళ్తా మనకెందుకని జనం చుట్టూ తప్పుకుపోతూ ఉంటారు వాళ్ళు వస్తుంటే. ఆలోచించండి, ఇది సత్యం, ఇది ప్రాక్టికల్ జీవితం. ఇంకా విపులంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం, కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది అవన్నీ ఆధ్యాత్మికత చెప్పుద్ది. ఇవన్నింటినీ ఇలా అనుభవిస్తూ శరీర మనస్సులు సంతృప్తి పడి ముందుకు వెళితే తప్ప ఆత్మజ్ఞానానుభవం కలగదు. ఆత్మజ్ఞానానుభవం కలగాలంటే ముందు అసలు శరీరంలో నీకు సంతృప్తి వచ్చిందా, మనసులో సంతృప్తి వచ్చిందా? శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ఆసక్తులు ఏవైనా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు అనేది వైరాగ్యం కాదు, ఎక్కువ అనుభవిస్తున్నాను అని తెలిసింది. అసలు నీకు జ్ఞానులే ఎక్కువ అనుభవిస్తారని తెలిసిందా? ఏదైనా తినేస్తాను అంటే అన్ని తినేయగలను, అన్ని రకాలు పెడతారు నాకు తెచ్చి అందరూ. ఏదైనా కట్టుకుంటానంటే అసలు విభిన్నతే లేదు. అలానే పోనీ ఏదైనా అనేది తక్కువ ఎందుకు ఉంటుంది? తక్కువ ఉండవు కదా, తినేవే కదా పెడతారు. కట్టుకోవడానికి అవసరమైన బట్టల మిల్లు తయారు చేసినవే కదా బట్టల కింద ఉంటాయి, చెప్పుల షాపులు తయారు చేసినవి కదా చెప్పుల కింద ఉంటాయి. ఏ ఉపకరణం వస్తువు వాడుకుంటున్నా అది ప్రజల ఉపయోగార్థం తయారు చేయబడిందే కదా ఉంటుంది. అప్పుడు ఏదైనా పర్వాలేదంటే నువ్వేమి హీనంగా దీనంగా బతకట్లా, ఆల్రెడీ మంచిగా తయారు చేశారు, అందరూ మనుషులకు ఉపయోగపడేవే తయారు చేశారు. కాబట్టి అది వైరాగ్యం కాదు, దాని గురించిన ఆలోచన లేదు. వైరాగ్యం అంటే అదేదో వదిలేయాలని, గడ్డాలు మీసాలు పెంచాలని నిస్పృహ నిరాశ అటువంటి వాటిలో కలిగింది కాదు. అనుభవిస్తాను ఆనందంగా, కానీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా పర్వాలేదు అన్నట్టు ఆలోచన ఎందుకు? అది వస్తుందిగా టైంకి. భోజనం టైంకి వాళ్ళు పెడతారు, కట్టుకునే టైంకి కట్టుకుంటాను, ఆ టైంకి ఇంకా కంటిన్యూటీ ఆలోచన ఉండదు. కానీ ఉన్నదానిని గుర్తించక సంతృప్తిగా లేని వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అది దొరకపోతే సుఖదుఖాలకు లోనవుతుంటారు, ఘర్షణలు పడుతుంటారు, బాధలు పడుతుంటారు, గొడవలు పడుతుంటారు. ఇలా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ముందు ఈ సత్యాన్ని గుర్తిస్తే తర్వాత నాకు ఆత్మానుభవం ఎందుకు కలగట్లేదు అనేటువంటి ప్రశ్నలకి దీని తర్వాత శీర్షిక చెబుతాను. దీని కంటిన్యూటీగానే చెబుతాను, కాకపోతే ఇందులోనే చెబితే మళ్ళీ ఇంకో గంట 2 గంటలు అవుద్ది ఆ శీర్షిక. ఇప్పుడు మొత్తం ఈ శీర్షిక మీరు వినాలంటే 3 గంటలు దాటిపోద్ది, అది కూడా చెబుతాయి. అందుకని ముందు శరీరపరమైన మనోపరమైన కుటుంబ జీవితాన్ని ఎలా సంతృప్తిగా బతకాలి. సంతృప్తిగా బతకడం అసలు వైరాగ్యం కాదు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెబుతున్నా. ఏదైనా తింటాను, ఏదైనా కట్టుకుంటాను, ఎలాగైనా ఉంటాను, నాకు ఎలా ఉన్నా పర్వాలేదు అంటే అన్ని రకాలను అనుభవించడానికి తలుపులు తెరిచావు నువ్వు. ఎందుకని? తినేవే పెడతారు నీకు, తిననివి ఎందుకు పెడతారు? తినను నువ్వు అసలు తినవు కదా. కట్టుకునేవే ఉంటాయి నీకు, కట్టుకోనివి ఎందుకు ఉంటాయి? అలా మనిషి ఉపయోగించేవే నీ దగ్గరకు వస్తాయి ఏవైనా. కానీ అన్నింటికీ తలుపులు తెరిచావు కనుక వాటి గురించిన ఆలోచన లేదు. ఏదొస్తే దాన్ని చక్కగా తీసుకుంటావు, అనుభవిస్తావు. కాబట్టి నువ్వే ఎక్కువ అనుభవిస్తావు.
నిజంగా జ్ఞానులే ఎక్కువ అనుభవిస్తారు. పరిమితత్వంతో పెట్టుకున్న వాళ్ళు, నిజంగా ఇదే కావాలన్నోళ్ళు, ఇలాగే కావాలన్నోళ్ళు తక్కువ అనుభవిస్తారు. ఎందుకంటే కొన్నింటి గేట్లు మూసేశారు. అక్కడ గేట్లు మూసేయటమే కాదు, పైగా అవి దొరక్కపోతే దుఃఖానికి లోనవుతారు. అవి దొరకనప్పుడు దుఃఖానికి లోనవి సంతృప్తి లేక మళ్ళీ ఉన్నవాటిని లేవు అనుకుని ఉన్నవాటిని గుర్తించక అసంతృప్తి పొందక నిరంతరం అసంతృప్తిలో ఉండే మనిషి తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ అసంతృప్తిగానే వ్యవహరించటం వలన కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో భాగస్వాములు కావచ్చు, లేదా పనిచేసేవాళ్ళు కావచ్చు, అందరూ నీతో అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకని నీ అసంతృప్తి మాటలు, నీ అసంతృప్తి చేష్టలు, నీ అసంతృప్త ప్రవర్తనలో నీ అసంతృప్తిని వ్యక్తపరిచే విధానాలన్నీ వాళ్ళని అసంతృప్తికి గురి చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి నీతో అలా అసంతృప్తిగానే ఉంటారు. కాబట్టి నీకు ఎప్పటికీ సంతృప్తి రాదంటే నీకు ఎవరో ఇవ్వాల్సినవన్నీ బయట నుంచి దొరకవు. ఎందుకని నిన్ను తప్పించుకు తిరుగుతారు అందరూ. నిన్ను ఒక మూర్ఖురాలు అనుకుంటారు. అసంతృప్తత ఎప్పుడూ మూర్ఖత్వమే. అందుకని ఉన్నదాన్ని గుర్తించు, సత్యతను కూడా గుర్తించు. ఇప్పుడు నేను చెప్పాను 55 సంవత్సరాల జీవితం. మా ఇంట్లో ఏదన్నా విషయాలు వచ్చినప్పుడు 55 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకవేళ అందులో కష్టాలు ఉన్నా బ్రహ్మాండంగా దాటేసుకొచ్చాం కదా, ఇప్పుడు బాగానే ఉన్నాంగా. అలాగే మళ్ళీ చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద కోరికలు లేని వాళ్ళకి అసలు ఇబ్బందులే ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. జీవితం ఇలాగే వెళ్ళిపోద్ది కదా, అబ్బా చాలా బాగా బతికేసామని చెప్పుకుంటాం. అందులోంచి వచ్చినప్పుడు ఒక సంతృప్తి వచ్చింది నాకు. ఏంటి అంటే అసలు ఇప్పుడు శరీరం వదిలేసినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకని కొంచెం ఇబ్బంది ఉంది, బాధ ఉంది. ఏంటంటే నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. నా పిల్లలు కొంచెం కొద్దిగా ఏదో ఒకటి చిన్న ఉద్యోగం తెచ్చుకొని ఫలానానే ఏం లేదు, జస్ట్ ఊరికనే వాళ్ళకి ఆర్థికం ఎంతైనా పర్వాలేదు, వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకొని బతకగలగడం. ఇక మిగిలిందంతా వాళ్ళ మనసును వాళ్ళు తయారు చేసుకోవాలి. వాళ్ళ సంతృప్తి, వాళ్ళ జ్ఞానం వాళ్ళు పొందాలి. అదే జీవితం. అది నేను ఇవ్వలేను, అది ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. నా బాధ్యతగా వాళ్ళు సెటిల్ అవ్వలేదు అనేది ఒక్కటే నా తల్లో ఉంది. అలా నేను నా పైన ఖచ్చితంగా సెటిల్ అవుతారు, పెద్దోళ్ళు అయిపోయారు. మా అమ్మాయి చదువు పూర్తి అయిపోయింది, అసలు ఏదో ఉద్యోగం కోసం చూసుకుంటుంది. మా అబ్బాయి ఇంకా చదువుతున్నాడు. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివితే ఆయన చదువు పూర్తి అయిపోద్ది. లేదా ఇంకొంచెం చదువుకుంటానంటే పోనీ ఇంకో 2 ఏళ్ళు చదువుతాడు. అందువల్ల ఆ చిన్నది మనోవేదన కాదు, అసలు ఇది బాధ్యత నాకు ఉన్నది అన్న భావన ఉంది. అది కూడా పూర్తయిపోతే అసలు ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అలా అని నేను వెళ్ళిపోవాలని కోరిక అసలు నాకేం లేదు. చనిపోవాలని ఆ కోరిక ఏం లేదు. అలాంటి వైరాగ్యము లేదు. నాకెందుకు వైరాగ్యం? చక్కగా ఉన్నాను నేను. వైరాగ్యము అనే పదానికి అర్థం తెలుసుకోండి. ఏంటంటే రాగము లేకపోవటం. రాగం అంటే ఏంటి? బంధము. బంధము అంటే ఏంటి? అది నాకు దుఃఖమును కలిగిస్తే బంధము, అది నాకు సుఖమును ఆనందమును ఇస్తే అది బంధం కాదు. హాయిగా ఉంది, నేను జైల్లో లేను కదా. అందుకని సంతృప్త మనసు ఎప్పుడూ కూడా బంధంలో పడదు. సంతృప్త మనసుకి జ్ఞానానికి బంధం ఉండదు, బంధంలో పడదు. అది హాయిగా ఉంటుంది. ఉన్నదాన్ని సంతృప్తిగా అనుభవించాను, హాయిగా ఉంది. ఉన్నోళ్ళతో సంతృప్తిగా ఉన్నాను, ఉన్నవి గుర్తుపెట్టుకున్నాను. అందులో నాకు ఏదొచ్చినా ఎక్స్ట్రానే. ఇప్పుడు ఈ ఉన్న సంతృప్తిలోంచి నేను ఏం పొందినా అది ఎక్స్ట్రానే. కాబట్టి ఒకవేళ బోనస్ లైఫ్ ఇలాగే సాగిపోతుంది, ఓకే, బ్రహ్మాండంగా ఉంది, ఏముంది అందులో. కాదు, లైఫ్ ఒకవేళ మరణానికి తీసుకెళ్ళిపోయింది అనుకో, ఓకే, ఎందుకంటే ఎంతకంటే కొత్తగా అనుభవించేవి. అలాగని చనిపోవాలని లేదు, ఉంటే వచ్చిన అభ్యంతరం లేదు. అది ఎక్స్ట్రా సుఖం, ఎక్స్ట్రా ఆనందం. ఉన్నాయి, చక్కగా బతుకుదాం, హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి స్థితి ఒకటి వస్తుంది. ఇదే మృత్యుంజయ స్థితి. మృత్యువు భయాన్ని కలిగించకపోవడమే మృత్యుంజయత్వం. అంతే తప్ప చనిపోకుండా ఉండటం కాదు. శరీరాలు చనిపోకుండా ఉండవు అసలు. అది నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవక్కర్లే. ఆత్మజ్ఞానం మాట దేవుడు పక్కన పెట్టేయండి. అసలు ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం పక్కన పెట్టేయండి. శరీరపరంగా మీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఈ స్థితికి చేరుకోండి చాలు. ఎంత అద్భుతంగా ఉంటుంది అది, చాలా బాగుంటుంది. అదేం వైరాగ్యం కాదు అసలు. వైరాగ్యం ఎందుకు? శరీరం వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గానే కొంచెం కంటి చూపు తగ్గుద్ది, శారీరక కోరికల ఆసక్తులు తగ్గుతాయి, తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి.
అన్నీ తగ్గుతాయి. పంచేంద్రియ సుఖాలు మొత్తం ఏమన్నా అన్నీ తగ్గుతాయి, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఎందుకని శరీరము శక్తిని ఎప్పుడు తగ్గించుకుంటుందో ఆ శక్తితో పాటు మిగిలినన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. అలా తగ్గాలి నీకు. అంటే నీ శారీరక శక్తితో పాటు నీ అవసరాలు, నీ కోరికలు అన్ని సమానంగా శారీరక శక్తితో తగ్గుతూ వస్తే నువ్వు జ్ఞానంలో ఉన్నావని అర్థం. నీ శారీరక శక్తి తగ్గుతున్న కొద్దీ నువ్వు దుఃఖాలకు లోనైపోతున్నావు. ఇప్పుడు నా పవర్ పోయింది, నా కీర్తి పోయింది, నా ప్రతిష్ట పోయింది, నా అధికారం పోయింది, నేనేం చేయలేకపోతున్నాను, అసమర్థుడినైపోతున్నాను, అసమర్థురాలనైపోతున్నాను. ఒకప్పుడు బ్రహ్మాండంగా వీళ్ళందరినీ గడగడలాడించాను, అన్ని అనుభవించాను, అన్ని పొందాను అనేటువంటి స్థితిలో ఉన్నావా? నువ్వు నరకంలోకి నెట్టేసుకున్నావు. జ్ఞానం అంటే అది. శక్తి సన్నగిల్లటం సృష్టి లక్షణం. అది కాదని ఇందాక చెప్పుకున్నాం. ఒకవేళ 1000,00,000 సంవత్సరాలు నిన్ను బతకమన్నా నీకే బోరు కొడుతుంది. నిన్ను నువ్వే చంపేసుకుంటావు సూసైడ్ చేసుకొని. ఎందుకని? ఎన్ని దుఃఖాలతో నాకు నిరంతరం కోరికలతో బతికి అసంతృప్తితో బతికేటువంటి వ్యక్తి అవి దొరకకపోతే నిరంతరం దుఃఖాలకు లోనవుతూ ప్రయత్నించి దుఃఖాలకు లోనే చిచ్చి అదవ బతుకు నాకు వద్దనిపిస్తుంది. ఎందుకని దుఃఖమే బతికి ఎవడు కోరుకుంటాడు? కోరికల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. సంతృప్తిగా ఉండే వాళ్ళకి ఎంతకంటే ఇంకా అనుభవించేది ఏమన్నా? ఆల్రెడీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవించేశాను, యవ్వన సుఖాలన్నీ కూడా అనుభవించేశాను, పిల్లల్ని పెంచుకున్నాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళు సెటిల్ అయిపోయారు, మనవరాళ్ళని ఎత్తుకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను ఇంకా ఉండి చేసేది ఏముందబ్బా? శరీరం సన్నగిల్లిపోతుంటే ఎందుకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అప్పుడు కూడా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సంతృప్తిలోంచే వెళ్ళిపోదాం అనిపిస్తుంది, దుఃఖంలోంచే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఈ విషయం సృష్టికి తెలుసు. అందుకని మన శరీర నిర్మాణం అలా తయారు చేసింది. మనకది ఊరికినే భావన ఆల్రెడీ వెళ్ళిపోయే ప్రాసెస్ సృష్టి పెట్టేసింది కనుక అయ్యో బాబోయ్ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలనే భావన కలుగుతుంది అంతే. అది భావనే తప్ప శాశ్వతంగా ఉంచితే నిన్ను నువ్వే చంపేసుకుంటావు, ఇచ్ఛామరణాన్ని పొందుతావు, ఆత్మహత్యలు చేసుకుంటావు. దాని పేరు ఇచ్ఛామరణం అంతే. ఆలోచించి చూడండి. అర్థం కాదు మళ్ళీ ఇందులో మాట్లాడుకుందాం. కానీ ప్రశ్నలకు సంపూర్ణంగా నేను సమాధానం చెప్పలా ఈ శీర్షికలో. అయితే ఇది అత్యవసరం ప్లాట్ఫారం. ఇది ఆత్మజ్ఞానం నాకు ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఈ గ్రంథంలో ఎలా ఉంది, ఆ గ్రంథంలో ఎలా ఉంది, అసలు ఇన్ని విభిన్నతలేంటి, ఇన్ని మతాలేంటి, దేవుళ్ళేంటి, గొడవలేంటి, గోలేంటి, ఇన్ని రకాల విభేదతలేంటి, ఇవన్నీ అసలు ముందు నీకు తెలియాలి అంటే ఆ తర్వాత తెలుసుకుంది. కానీ ముందు నీ జీవితంలో ఉన్నటువంటి అనేక విభిన్నతలు ఏమున్నాయో, అనేక దుఃఖాలు ఏమున్నాయో, అనేక అసంతృప్తులు ఏమున్నాయో వాటినన్నింటినీ జ్ఞానంతో సంతృప్తిగా మలుచుకుంటే వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి చాలు అనే ఒక సంతృప్తి, సమస్తాన్ని పొందాననే భావన కలుగుద్ది నీకు. పొందటం అంటే ప్రపంచపు సొమ్మంతా మన ఇంట్లో వేసుకోవటం కాదు, జీవితం అంతే. ఒక సంతృప్తి కలిగి వృద్ధాప్యంలో శరీర శక్తి ఎలా సన్నగిల్లుతూ వస్తుందో దానికి తగ్గట్టుగానే నీ భావాలన్నీ సన్నగిల్లుతూ వచ్చి, అంటే సంతృప్తిగా హాయిగా ఉంటావు, కోరికలన్నీ సన్నగిల్లుతూ వచ్చేస్తాయి, నీ అంతటా నువ్వే వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయి ఉంటావు. అదే వృద్ధాప్యం. అది నిజమైన జీవితంలో జ్ఞాన పరంపర. అంటే జ్ఞానంతో సంతృప్తిగా. ఇక్కడేమి అద్భుత జ్ఞానం కూడా అక్కర్లో, ఉన్న జ్ఞానమే. ఉన్న వాటిని గుర్తించు, ఉన్న వాళ్ళను గుర్తించు, ఉన్న వనరులు వసతులను గుర్తించు, ముందు వాటిని అనుభవించి సంతృప్తిగా ఉండి ఆ సంతృప్తిలోంచి ప్రయత్నించు. అప్పుడు సంతృప్తి ప్రయత్నం ఎప్పటికే, ప్రయత్నంలో కూడా సంతృప్తి ఉంటుంది. ఏది దొరికినా ఎక్స్ట్రా అనిపిస్తుంది, సంతృప్తి అనిపిస్తుంది. అలా చక్కగా వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి అబ్బా 60 ఏళ్ళు బతికేశాను, 70 ఏళ్ళు బతికేశాను, 80 ఏళ్ళు బతికేశానని, 80 ఏళ్ళు నా జీవితం నరకమేనండి అని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పకు. నరకం అయితే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేదానివి. 80 ఏళ్ళు ఇలా దాటుకుంటూ వచ్చావు అంటేనే నువ్వు సుఖంగా బతికావని అర్థం. అందుకని 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు మీ జీవితంలో గడిచిన కాలంలో మీరు అది దాటుకుంటూ వచ్చారంటే అందులో బాధలనే గుర్తుపెట్టుకున్న వాళ్ళు అజ్ఞానులు. బాబోయ్ చాలా కష్టాలు దాటామండి బాబోయ్, మళ్ళీ ఆ రోజులు తిరిగి రాకూడదండి బాబోయ్, వద్దు బాబోయ్ అంటారు. కాదు, అవి దాటావంటేనే నువ్వు సుఖవంతుడివి, సుఖవంతురాలుగానే అర్థం. దాటి వచ్చేసావు, అయినా బతుకుతానే ఉన్నావు. నువ్వు అక్కడ చచ్చిపోలా, ఆగిపోలా. అది గుర్తించు, అది సుఖం. దాటేసావు. కాబట్టి జీవితంలో సుఖాలను గుర్తించి సంతృప్తిగా 60 ఏళ్ళు బతికేశాను, 70 ఏళ్ళు బతికేశాను, 80 ఏళ్ళు బతికేశాను, ఇంకెన్నేళ్ళు బతికినా ఇంతే కదా. ఎందుకంటే ఏముంది,
ఆహా హాయిగా గడిపాను జీవితం, నా కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, ఇంతమంది జనసమూహం ఉన్నారు, అంత బాగుంది, హాయిగా ఉంది. ఒకవేళ ఉంచితే, ఓ భగవంతుడా ఒకవేళ నన్ను ఇక్కడ ఇంకా ఉంచితే ఎలా ఆనందంగా ఉంటాను. కాదు నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకేం అభ్యంతరం లేదు అనేది సంతృప్తిలోంచి ప్రకటించబడుతుంది. సంతృప్తి లేని వాళ్ళు ప్రకటించరు. నేను పెద్ద పెద్ద గురువులను కూడా చూశాను. 75-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పాపం పుస్తకాలు రాసుకుంటున్నారు, మేము ఇంకా బతికే ఉండాలి, మేము బాగా బతికి ఉండాలి, బోర్డు నిర్మించాను, బోర్డు చేశాను, అసలు నాకు ఇంకా 1000 ఏళ్ళు ఆయుష్ కావాలి, నేను ఇవన్నీ చేస్తాను అని వాళ్ళకి పాపం శరీరం వదలబుద్ధి ఇట్లా. వాళ్ళని గురువులుగా పెట్టుకున్న వాళ్ళకి జీవితాలు ఏమైపోతాయో చూడండి. ఒక గురువు అంటే జ్ఞానయుక్తంగా తన శరీరాన్ని ఈ నిమిషం ఈ సెకనైనా వదిలేయడానికి సిద్ధమైన వాడు గురుత్వానికి అర్హుడు. లేదు లేదు నాకు అసలు శరీరం కావాలి, నేను దీన్ని వదలను బాబోయ్ దేవుడా, నా శరీరాన్ని నుంచి నా ఇంకా కాపాడు, ఇంకా శక్తి నువ్వు, నేను ఇంకా 1000 సంవత్సరాలు ఇవన్నీ చేసేస్తాను, ఇంకా నిర్మిస్తాను, ఇంకా నీ ప్రార్థనాలయాలు కడతాను, ఇంకా నీకు వైభవాలు చేస్తాను, నేను దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటారు. చూడండి వాళ్ళు రాసేటువంటి సాహిత్యాన్ని చూస్తే, వాళ్ళ భాషలో వాళ్ళ ఉపన్యాసాలు వింటే వాళ్ళ మనోప్రవృత్తులు మీకు దొరికిపోతుంటాయి. అది కాదు సంపూర్ణ జీవితం అంటే ఏంటంటే, నేను ఆనందంగా బతికాను, హాయిగా బతికాను, ఒకవేళ నువ్వు ఉంచినా అంత హాయిగా మళ్ళీ బతుకుతా, అలా కొనసాగిస్తాను ఈ సంతృప్తిని. నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఎంతకంటే కొత్తగా ఇంకేమి లేవు, చూడాల్సినవన్నీ శరీరంతో చూసేశాను, తినేశాను, వినేశాను, అనుభవించేశాను. అది సంతృప్తి జీవితం. అందుకని మీ గురువులు కూడా సంతృప్తి కలిగిన వాళ్ళని ఎన్నుకోండి. అసంతృప్త గురువుల్ని ఎన్నుకున్నారనుకోండి, చచ్చారు మీరు. అది మీకు తెలియదు, వెళ్తుంటే తెలుస్తుంది. ఆలోచించి చూడండి. ఆ సంతృప్త మనస్సుతో మనిషి ఉండాలి అనేది సృష్టి నిర్ణయం. అందుకని వృద్ధాప్యాన్ని పెట్టి శక్తి స్లోగా సన్నగిల్లింప చేసుకుంటూ మరణ దశ వచ్చేటప్పటికి చాలా స్లోగా తీసుకుంటూ వెళ్ళింది. ఎందుకని నీ సంతృప్త మనస్సుని వ్యక్తీకరించు. అన్ని చూశాను, అన్ని విన్నాను, అన్ని అనుభవించాను, ఇంకా చాలు, ఇంకా చాలు అని నీకు నువ్వే చెప్పుకో. అది నిజమే కదా అంటున్నా. పోనీ కాదు ఉన్నా అనుభవించడానికి అవే కదా, ఇంకా కొత్తగా ఏమి ఉండవు కదా. ఇది జ్ఞానంలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. జ్ఞానము సంతృప్తి. అందుకని దాన్ని పూర్ణము, సంపూర్ణము అంటారు జ్ఞానాన్ని. జ్ఞానం అనంతము అన్నారు. అనంతము అంటే ఏంటి? సంపూర్ణము. దాన్నే సత్యము అన్నారు. దాన్నే ఆత్మ బ్రహ్మం అని పిలుస్తున్నారు కనుక సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. అనంతము అంటే ఏంటి? సంపూర్ణం. అది సత్యం అంటే ఏంటి? ఎప్పుడు శాశ్వతం. అదే నిజం, అదే జ్ఞానం. అలా మీరు జ్ఞానయుతంగా జీవించడం అలవాటు చేసుకుంటే ఆత్మజ్ఞానం అనే దానికి అసలు తెలుస్తుంది, అర్థమవుద్ది. ఇక్కడ జీవితంలో ఈ జ్ఞానయుతం లేదనుకోండి, జీవితంలో సంతృప్తిగా గడవట్లేదు అనుకోండి, మీకు ఎంత ఆత్మజ్ఞానం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే జ్ఞానం శరీరపరంగా మనోపరంగా సంతృప్తిగా జీవించి వృద్ధాప్యం వచ్చేటప్పటికి మరణాన్ని ఇచ్ఛాపూర్వకంగా అంగీకరించగలిగినంత జ్ఞాన సంపద వస్తేనే అది ఆత్మజ్ఞానం కింద పరిణమిస్తుంది. అంటే జ్ఞానాభివృద్ధి చెంది అప్పుడు ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. అందుకని గడిచిన జీవితం అంతా అద్భుతంగా గడిచాను అనుకోవాలి. మీరు గడిచాను అనుకోవాలంటే అనుకోమని కాదు, నిజంగా బతికా. మీరు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళు 20 ఏళ్ళ జీవితం గడవటువంటి మాటల ఆలోచించండి. 20 ఏళ్ళు ఎంత హ్యాపీగా బతుకుంటాం, ఇప్పుడు బతికే ఉన్నామంటే. అలా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఒక్కసారి అలా అందులో ఆ జీవన మాధుర్యాన్ని చూసుకుంటారండి. ఎన్ని అనుభవించానని కాదు, మీరు అందులో అన్ని వ్యతిరేకతలు చూసుకుంటూ ఉంటారు. అదే ప్రాబ్లం, అది అజ్ఞానం. అది సంతృప్తినివ్వదు. ఎన్ని వ్యతిరేకతలున్నా దాటుకొచ్చాను అనే అనుకూలతను చూడు. దాటుకొచ్చావు, అందుకే బతుకున్నావు. అప్పుడు వ్యతిరేకతలు ఎందుకు అవుతాయి? అవి కష్టాలు ఎందుకు అవుతాయి? బాధలు ఎందుకు అవుతాయి? దాటుకొచ్చావు కదా. నువ్వు దాటుకొచ్చావంటేనే నువ్వు దాటగలిగినవి అన్నీ నీ సమర్థత. అది కాలంలో దాటుకొచ్చావు కాబట్టి నువ్వు సంతృప్తిగా ఉన్నావు. ఇప్పుడు ఉండు. అలా ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. దాన్ని మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన విషయాలు విని అర్థమయ్యి మీ జీవితంలో ఆచరించుకుంటూ ఒక ప్రశాంత సంతృప్త జీవితంలో గుణమార్పుని, ముఖ్యంగా భక్తి అన్నా, దేవుడన్నా, మతం అన్నా, మార్గం అన్నా, గురువు అన్నా, ఆధ్యాత్మికత అన్నా, మాతాజీలన్నా, జ్ఞాన గ్రంథాలన్నా, సాధనలన్నా ఒకటే, గుణమార్పు.
చెడు పోగొట్టుకొని మంచిగా బతకడం. అలా గుణమార్పు చేసుకుంటూ గుణమార్పుకు ప్రయత్నించుకుంటూ మంచిగా బతుకుదామని ప్రయత్నించుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మీకు ఏ సందేహం వచ్చినా అడిగే ప్రయత్నం చేయండి. నేను దాన్ని తెలిస్తే తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పేది సత్యము కాదు, విశ్లేషణ. ఇందులోంచి సత్యాన్ని మీరు అన్వేషించుకోవాలి. దొరికితే మీ జీవితంలో ఆచరించుకొని మీరు సంతృప్తిగా బతకండి. నేను చెప్పింది అర్థం కాని వాళ్ళు, నచ్చని వాళ్ళు, సరిగా చెప్పలేదు అనుకున్న వాళ్ళు, అనుకుంటున్న వాళ్ళు, నిన్న ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమనంటే ఎక్కువగా సాగతీయకురా అని పెట్టాడు. అది ఆయన కామెంట్. అంటే పాపం ఈ గంటన్నర వినే ఓపిక లేదు ఆయనకి. సూక్ష్మంలో మోక్షం కావాలి. ఎక్కడ వస్తుందండి సూక్ష్మంలో మోక్షం? నేను 35 ఏళ్ళ నుంచి చదువుకుంటానే ఉన్నాను, వింటానే ఉన్నాను, ఇంకా తెలుసుకుంటానే ఉన్నాను. గంటల జీవితకాలం వెళ్ళిపోతానే ఉందండి. అయినా నాకేం రాలేదు, అర్థం కాలేదు. పాపం ఆయనకి తెలియదు ఆ విషయం. అలా నేను తప్పుగా అనుకోవట్లా. అలా కామెంట్లు పెడతారు. ఎందుకు అంత కష్టపడి విని బాధపడి పాపం కామెంట్ పెట్టి ఎక్కువగా సాగతీయకురా అని కామెంట్ పెట్టాడు ఆయన. అంత కష్టంగా అసలు ఎందుకు వింటున్నావు నువ్వు? మళ్ళీ ఆ వినే చెప్పిన వాడికి ఏదో కామెంట్ పెట్టాలనే ప్రయత్నం ఏంటి? ఎందుకు అంత బాధ? నీకు నచ్చిన విను. సాగతీత లేని ఎవరన్నా చెప్పుంటారు, అది విను. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇలాగే ఉంటుంది, ఇలాగే సాగుతుంది. ఇలా ఎన్ని గంటలు చెప్పుకుంటున్నా అది అర్థం అవ్వలేదు, అది ఆచరణలోకి రావటం లేదు, అనుభవం అవటం లేదు. ఇంకేం చేయాలి? అందుకని ఇది సాగతీత కార్యక్రమమే. ఇష్టమైన వాళ్ళు మాత్రమే వినండి, ఇష్టం లేని వాళ్ళు మీ మార్గాల్లో సాగిపోండి. ఎందుకు అనవసరంగా మీ కాలం వృధా చేసుకొని మళ్ళీ నాకు కామెంట్ పెట్టి నా కాలం వృధా చేసి ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.